ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. 1:10 పాటు చంద్రబాబు నివాసంలో ఉన్నారు మోదీ. అలాగే ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కూడా పలకరించారు. సార్, కలవాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ వెళ్లి కలవాలి, కానీ ఇక్కడ తెలంగాణలో కలవడం ఏంటి అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది సార్. ప్రధాని మోదీ వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కదా, వచ్చారు సార్. చంద్రబాబు నాయుడు అయితే వచ్చారు, కానీ మెయిన్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నారు, సర్జరీ తర్వాత రెస్ట్ లో ఉన్నారు. సో ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ ను పరామర్శిస్తారు, సర్జరీ అయింది కనుక. పవన్ కళ్యాణ్ ను పరామర్శించి చంద్రబాబు ఇంటికి పోకపోతే ఇప్పుడు ఎలా ఉండేది పేపర్లలో, అసలు మామూలుగా ఉండేది కాదు కదా. మీరు మీకు పెద్ద టాపిక్ అయ్యేది, నాకు పెద్ద విశ్లేషణ, సాక్షిలో బ్యాన్ రైటం అయ్యేది. పవన్ ఇంటికి వెళ్ళాడు, బాబు ఇంటికి ఎందుకు పోలే, సో అనేది ఒక పెద్ద చర్చ, దాని మీద విశ్లేషణ. అంటే జనసేన ముఖ్యం, టీడీపీ కాదు, టీడీపీని మోడీ నమ్మడు, చంద్రబాబు నమ్మడు, గతంలో జరిగిన అనుభవాలు, ఇక అంతా సుదీర్ఘ చర్చ అయ్యి బాబు లైట్ తీసుకున్న బహుశా దాన్ని వాడి చేసడానికి మోడీ చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళి ఉంటాడు. చంద్రబాబు అందుకే ఇక్కడికి వచ్చి ఉంటాడు. అది అందులో అది ఫస్ట్ రీజన్ అయ్యి ఉంటుంది. లేకపోతే తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు మీకు తెలంగాణలోనే ఉండాలి కదా చంద్రబాబు, వేరే చోటు ఉంటే కలవలేడు కదా. ఆంధ్ర పర్యటనకు, అది కూడా విజయవాడ అమరావతి పర్యటనకు వస్తే వెళ్తారు. సో ఎక్కడో విశాఖపట్నం వస్తే వెళ్ళి చంద్రబాబు ఇంటికి పోలేడు కదా. అందువల్ల అందులో ఆశ్చర్యం లేదు. బహుశా పవన్ కళ్యాణ్ పరామర్శించాల్సిన అవసరం ఉంది కనుక బాబు ఇంటికి కూడా వెళ్ళింటారు. సో దాంతో పాటు భారత పౌరులుగా ఎక్కడైనా ఉండొచ్చు, ఒక్క చోట 2-3 చోట్ల కూడా ఉండొచ్చు. మనకు కూడా చాలా మందికి ఇక్కడ ఇల్లు ఉంటుంది, ఊర్లోకి ఇల్లు ఉంటుంది కదా. సో దాంట్లో అక్కడ కొన్ని రోజులు ఉంటారు, ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు కదా చాలా మంది. నేను లేను కానీ చాలా మంది ఉంటుంటారు. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు మీకు సో జగన్ కూడా తాడేపల్లిలో ఇల్లుంది, బెంగళూరులో ఉంటుంది, తాప్ కోసం బెంగళూరులో వెళ్తుంటాడు కదా, వ్యాపారాలు అక్కడే ఉన్నట్టున్నాయి. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేక సంవత్సరాల పాటు ఇక్కడే పెరిగారు కదా. లోకేష్ అయితే హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే సుదీర్ఘ కాలం ఉన్నారు. సో ఎంత రాష్ట్రం విడిపోయినా ఇక్కడ రకరకాల సంబంధాలు ఉంటాయి కదా, దాంట్లో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ అంశం అందరికీ వర్తిస్తుంది. తెలుగుదేశం శ్రేణులు ఏం చేస్తారు, నాలాంటోడు మాట్లాడితే దాడి ఏంటి, ఇది తెలంగాణోడివి, నీకు ఆంధ్ర రాజకీయాల పనేంటి, ఇది రోజు ఇదే దాడి. నీవు తెలంగాణోడివి, నీకు ఆంధ్ర రాజకీయాల పనేంటి, తెలంగాణ మేధావులు అమరావతిపై ఏడుస్తున్నారు, ఎన్నడేడోలే మేము. సో మాడమ శ్రీధర్ను నన్ను కలిపి ఆఖరికి ఆంధ్ర ప్రాంతానికి కర్నూలుకి చెందిన తెలకపల్లి కూడా తెలంగాణలో కలిపి, సో తెలంగాణ మేధావులకు ఆంధ్రతో పనేంటి, అసలు ఆంధ్ర గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, మీరు మాట్లాడద్దు, ఇది దాడి. మరి ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ వస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని, ఆంధ్రప్రదేశ్ సీనియర్ మంత్రికి, భవిష్యత్ ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని అనే క్వశ్చన్ నేను అడగను. కానీ సాధారణంగా వస్తుందా లేదా, మీరు తెలంగాణ చెందిన వారికి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదట. నేను అమెరికా గురించి మాట్లాడతా, ప్రపంచంలో నేను మన లెక్క తీస్తే 100 కంట్రీస్ పైన మాట్లాడాను, 100 కంట్రీస్. ఒక్క దేశం గురించి మాట్లాడలే, అర్జెంటీనా నుంచి మొదలుకొని మీకు జింబాబ్వే వరకు చాలా దేశాలు, జైర్ నుంచి మొదలుకొని ఘనా వరకు అన్నిటి మీద మాట్లాడాను. సో మరి ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం మీరు తెలంగాణోడి మాట్లాడద్దు. ఆంధ్ర నాయకుల వ్యాపారాలు ఇక్కడే ఉంటాయి, పెట్టుబడులు ఇక్కడే ఉంటాయి, ఆస్తులు ఇక్కడే ఉంటాయి, ఇల్లు ఇక్కడే ఉంటాయి, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళు అక్కడ కేవలం మనకు తెలంగాణ భాషలో ముసాఫిర్ అంటారు, ఏదో టెంపరీగా అడుగుతారు. మరి వీకెండ్కి ఇక్కడికే వస్తారు. కానీ తెలంగాణలో పుట్టినందుకు నేను ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడదట. అక్కడే తెలుగుదేశం పార్టీ డబుల్ స్టాండర్డ్స్. ఇదేదో తెలుగుదేశం శ్రేణులను కాదు, తెలుగుదేశం సోషల్ మీడియా పొంచి పోషించేటువంటి వాళ్ళు కూడా మాట్లాడతారు ఇలాగే, తెలంగాణ నీకేం పని ఆంధ్ర రాజకీయాలకని. సో అక్కడ ఈ ప్రశ్న ఉత్పన్నది. నేను మాత్రం అలా అనను, నేను వాళ్ళలాగా తెలుగుదేశం సోషల్ మీడియా లాగా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు తప్పేమీ లేదు, హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఎక్కడే ఉండొచ్చు. ఆయన భారత పౌరుడు. ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వరంగల్ పోతుంటే తెలంగాణ అప్పటి టీఆర్ఎస్ని అడ్డుకుంటామంటే నేను అది తప్పని చెప్పాను. అడ్డుకునే హక్కు మీకు లేదు, ఆయన భారత పౌరుడు, ఎక్కడికైనా వెళ్తాడు. కావాలంటే మీరు ఆయన రాజకీయంగా ప్రశ్నించండి, ఆయన పోవద్దు అనే హక్కే మీకు లేదు అని వాదించినామని నేను ఆ రోజుకి కూడా.
ఆ రోజైనా ఈ రోజైనా ఎలాంటి తప్పు లేదు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఇక్కడ ఉండొచ్చు, ఆయన వీలైనప్పుడు ఇక్కడ వచ్చి పోవచ్చు, వాళ్ళకి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కరే చంద్రబాబు నాయుడు ఒక్కడే లేడు కదా, ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, గోదావరి జిల్లా నుంచి. మీరు ఇక్కడ యాంకరింగ్ చేయడం లేదా? కానీ అది సమస్య కాదు. కానీ ఇతరులను మాత్రం టార్గెట్ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించమని చంద్రబాబు నాయుడుకి చెప్పేది. మీ పార్టీ సోషల్ మీడియా ఆస్థాన విద్వాంసులే చేస్తున్న దాడి కదా ఇది. ఒకసారి మీరు ఆలోచించండి, న్యాయమా? ఒకసారి అలా చెప్పండి, ఇదేందయ్యా తెలంగాణ అయితే నాగేశ్వర సార్ ఆంధ్ర గురించి మాట్లాడకూడదు అని చెప్పండి, అయిపోతుంది కదా. చెప్పరు. అక్కడ మాత్రం తెలంగాణ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడుతూ అంటారు. సో అక్కడ సమస్య వస్తుంది, వీళ్ళు లేకపోతే ఎందుకు సమస్య వస్తుంది? నేను ఎప్పుడూ అట్లా మాట్లాడాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, లోకేష్ గా, దేవాంశ్ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ, తప్పేంది. హైదరాబాద్ భారతదేశంలో భాగం కదా. ఆంధ్ర హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ కావాలా, రాజశేఖర రెడ్డి అన్నట్లు. సో అందువల్ల అది కాదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అయితే ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచమంతా తిరిగి ఆంధ్ర నాయకులు పిలిపిస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు మాత్రం పెట్టరు ఇక్కడ పెట్టుబడులు. ఆంధ్ర నాయకులు అత్యధిక మంది రాజకీయ నాయకుల పెట్టుబడులు వీళ్ళు లెక్క తీయండి. అమరావతిలో ఉన్నాయా? లేవు. వాళ్ళ పెట్టుబడులు హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరు ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. మరి విచిత్రం అది. అక్కడ డబుల్ స్టాండర్డ్స్. మీరు ప్రతి ఒక్కరిని వెళ్ళి ప్రపంచం అంతా పెట్టుబడులు పెట్టండి, విశ్వనగరంగా మారుద్దామంటారు. తమ పర్మనెంట్ అడ్రస్ను అమరావతికి మార్చుకోరు. పర్మనెంట్ అడ్రస్ హైదరాబాదే, మీరు టెంపరీ అడ్రస్సే అమరావతి. మీరు ప్రతి ఒక్కరికి ఒక పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ ఉంటుంది కదా. పోనీ ఆంధ్ర నాయకుల కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఎక్కడో లెక్కలు తీయండి. మీరు తెలంగాణలో ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ ఎందుకు ముఖ్యమంటే ట్యాక్సెస్ అక్కడే కడతారు. సో వ్యాపారమో ఆంధ్రలో చేస్తారు. వాళ్ళ ఆఫీస్ మాత్రం ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటాయి. మరి అమరావతిలో ఎందుకు పెట్టుకోరు? మీరే పెట్టుకోరే. మీరు మళ్ళీ ఇక్కడ మీడియా అధిపతులు కూడా రోజు అమరావతి గురించి గంటల తరబడి డిబేట్లు నడిపే మీడియా కూడా అమరావతిలో తమ టీవీ ఛానల్ కార్యాలయాన్ని పెట్టరు, తమ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని పెట్టరు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మీడియా యజమానులు. వాళ్ళ కార్యాలయాలు కూడా హైదరాబాద్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆడకెళ్ళి మీకు మిగతా చోటు ఎట్లున్నట్టు ఆడొక చిన్న ఆఫీస్ ఉంటుంది. మరి ఎందుకు పెట్టరు మీరు అమరావతిలో మా మీడియా ప్రధాన కార్యాలయం పెట్టి ఆడ 100 మంది ఆంధ్ర బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. మళ్ళీ హైదరాబాద్లో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. హైదరాబాద్లో పెట్టుకొని అమరావతిలో అన్యాయం అవుతున్నది, అమరావతికి పెట్టుబడులు రావాలి అంటారు. నువ్వో పెట్టుబడి పెట్టవు, మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టకుండా ఇంకోరు పెట్టుబడి అంటే ఎట్లా? సో అందువల్ల మీకు ఫస్ట్ ఆంధ్ర నాయకులు ఈ డబుల్ స్టాండర్డ్ వదిలేయాలి. మీరే అమరావతిలో ఆసక్తి చూపెట్టకపోతే, మీరే పెట్టుబడి పెట్టకపోతే, మీరే పర్మనెంట్గా ఇల్లు కట్టుకోకపోతే, మీరే అక్కడ నివాసం ఉండకపోతే, ఎప్పుడోసారి హైదరాబాద్ వచ్చిన మీరు వీకెండ్కి హైదరాబాద్ వస్తే మీరు అమరావతి పైన ఏం ప్రేమ చూపెట్టినా ఆడు ఉండలేరా? అమరావతిలో తప్పే ఉన్నది. అమరావతిలో ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే ఆ కృష్ణానది తీరం. మీకు అది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ఊర్లు నేను ఉండవల్లి నుంచి ఆ లోపల అన్ని ఊర్లు తిరిగొచ్చానే. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, నది పక్కన ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో హాయిగా పోయి ఉండొచ్చు కదా. ఈ కాంక్రీట్ అరణ్యాలు హైదరాబాద్ ఎందుకుంటారు వీకెండ్? దానికి ఆన్సర్ ఉండాలి. మంచిగా బ్రహ్మాండంగా ఆన్నే ఇక్కడ ఏదో మీకు 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడన్నా ఇల్లు ఉన్నప్పుడు రావచ్చు, తప్పలేదు. కానీ మీరు అక్కడే పర్మనెంట్గా ఉండొచ్చు కదా. బ్రహ్మాండంగా ఉండే క్వశ్చనే లేదు. హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్లో పెట్టుబడి పెడతాం, హైదరాబాద్లో ఆస్తులు పెంచుకుంటాం, హైదరాబాద్లో వ్యాపారం చేస్తాం, కానీ తెలంగాణను తిడతాం. ఈ రాజకీయమే వద్దని చెప్పేది. మీరు అమరావతి గురించి ప్రేమ చూపెడతాం, కానీ మేము అమరావతిలో మేము మాత్రం పెట్టుబడి పెట్టాం, ఇతరులను పెట్టుమని చెప్తాం. నాకు కూడా కానీ చెప్పేది మేము జనాన్ని పెట్టుమంటున్నాం. పెట్టుబడులు అంటే ఎట్లా న్యాయం అవుతుంది? దానికి ఇతరులు ఎట్లా పెట్టుబడులు పెడతాం? మీరు పెట్టండి, మీరు పెట్టాక వేరే వాళ్ళు పెడతారు. సాధారణంగా ప్రధాని అంటే చాలా బిజీగా ఉంటారు, మోదీ అయితే ఇంకా బిజీగా ఉంటారు, టైట్ షెడ్యూల్ ఉంటుంది. రాజకీయ ప్రయోజనం లేకుండా మోదీ ఏమీ చెయ్యరని చాలామంది అంటూ ఉంటారు కదా సార్. ఇక్కడ తెలంగాణ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు, 1:10 స్పెండ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పలకరించారు. ఏంటి సార్ ఇలా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడడంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం అంటే రాజకీయ సంకేతం ఏమై ఉంది? మోడీ కాదు, ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ ప్రయోజనం లేదు, ఏది చేయదు. దాంట్లో ఏమి మోడీ ఒక్కరే ఎక్సెప్షన్. ఇంకా అందులో మోడీ ఇంకాస్త ఎక్కువనే అనుకోవచ్చు కూడా. ఎందుకంటే మోడీ ఆప్టిక్స్కు వాల్యూ ఇస్తాడు, మెసేజింగ్ చాలా జాగ్రత్తగా చేస్తాడు. సో మోడీ ఈజ్ నోన్ ఫర్ దాట్. అందువల్ల
ఆ ప్రత్యేకత మోడీ జాగ్రత్తగా గమనిస్తే రాజకీయాలు మనకు అర్థమవుతాయి, సగం రాజకీయాలు అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటి అంటే మేబీ వన్ రీజన్ ఏంటంటే మీకు అదే సమయంలో ఇంకో నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. మీరు చూడండి, బెంగళూరులో మాట్లాడాడు, మిత్రపక్షాలకు అధికారం కోసం కాంగ్రెస్ దూరం చేసుకుంటుంది అని. సో కాంగ్రెస్ మిత్రపక్షాలకు దూరం చేసుకుంటుంది అని, అది మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. సో కాంగ్రెస్ ఒక్కటే మిత్రపక్షాలను దూరం చేసుకుంటుందా, మోడీ బెంగళూరులో చేసిన ఈ విమర్శలు ఎంత న్యాయం ఉందనేది సెపరేట్గా మాట్లాడతాం. కానీ ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు మోడీ. ఆ పొలిటికల్ నరేటివ్ ఏంటంటే కాంగ్రెస్ మిత్రపక్షాలకు ద్రోహం చేస్తుంది అని. సో ఆ నరేటివ్ను బలంగా జనంలోకి తీసుకెళ్ళటానికి కౌంటర్ నరేటివ్ ఏంటి, బీజేపీ మిత్రపక్షాలను గౌరవిస్తుంది అని. అందువల్ల బీజేపీ ఏమో మిత్రపక్షాలను గౌరవిస్తుంది, కాంగ్రెస్ ఏమో మిత్రపక్షాలకు ద్రోహం చేస్తుంది అని. ఎందుకంటే భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల యుగం ముగిసింది అని చాలామంది భావించారు. 2014లో బీజేపీ సొంతగా మెజారిటీ రావడం, 2019లో ఆ మెజారిటీ పెరగడం, దీనివల్ల అందరూ ఏమనుకున్నారంటే ఇక అయిపోయింది, ఇక దేశంలో ఏకపార్టీ పాలన యుగం మళ్ళీ వచ్చిందని. కానీ 2024 ఎలక్షన్స్ క్లియర్గా తెలియజేసింది, బీజేపీకి 240 సీట్సే వచ్చి సంకీర్ణమే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందువల్ల మోడీకి బాగా తెలుసు, బీజేపీకి బాగా తెలుసు, భవిష్యత్తు దేశ రాజకీయాలు ఇంకా సంకీర్ణ రాజకీయాల చుట్టే తిరుగుతున్నాయి. అందువల్ల మిత్రపక్షాలను కాపాడుకోవడం, మిత్రపక్షాలతో గౌరవిస్తున్నాము అనే యొక్క రాజకీయ సంకేతాన్ని పంపాల్సిన అవసరం ఉంది కనుక బహుశా చంద్రబాబు నాయుడు ఇంటికి లోకేష్ తో మాట్లాడడము, పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడము, ఇవన్నీ కూడా అందులో ఒక వ్యూహాత్మకమైంది. అంటే తాము మిత్రపక్షాల పట్ల వెళ్ళడమే కాదు, 1:10 ఉన్నారు, మామూలు విషయం కాదు. ఒక ప్రైమ్ మినిస్టర్ షెడ్యూల్లో 1 అవర్ ఢిల్లీకి వచ్చినా బహుశా చంద్రబాబు నాయుడుకి అంత టైం ఇవ్వడేమో. సో కానీ 1 అవర్ 10 మినిట్స్ ఉన్నాడు అంటే మామూలు విషయం కాదు, అంత సమయం ఇవ్వడం అనేది. సో వెళ్ళడంతో ఆశ్చర్యమేం లేదు, సమయం అంత ఇవ్వడం ఆశ్చర్యం. సో దానికి ఏంటి అంటే మేము మిత్రపక్షాలకు ఎంత విలువిస్తాం చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు అనొక నరేటివ్ పంపడం ఒక మొదటిది. రెండవది ఏంటంటే ఇవాళ టీడీపీ ఒకప్పటి టీడీపీ కాదు, 2014లో టీడీపీకి బీజేపీకి ఉన్న ఈక్వేషన్ వేరు, 2024 తర్వాత టీడీపీకి బీజేపీకి ఉన్న ఈక్వేషన్ వేరు. 2014లో టీడీపీ మద్దతు ఇచ్చిన మాట నిజం, కానీ టీడీపీ మద్దతుపై బీజేపీ ప్రభుత్వం ఆధారపడలేదు. కానీ ఇప్పుడు టీడీపీ మద్దతుతోనే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. రేపొద్దున టీడీపీ కనుక ఉపసంహరించుకుంటే మోడీ ప్రభుత్వం ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వెంటనే పడిపోకపోవచ్చు, ఎందుకంటే జేడీయూ కూడా మద్దతు ఉపసంహరించుకుంటేనే జరుగుతుంది. కానీ టీడీపీ మద్దతు ఉపసంహరణ సరిపోతుంది, ఒక పెద్ద రాజకీయ సంక్షోభానికి కారణమవుతుంది. అందువల్ల టీడీపీకి పట్ల చంద్రబాబు పట్ల గతంలాగా చూసినట్లు చూడలేడు మోడీ. అందువల్ల అనివార్యంగా ఎక్కువ విలువ ఇవ్వాల్సిందే. మూడోది ఏంటంటే టీడీపీ ఈజ్ నాట్ ఎ లాయల్ అలై. మీకు మిగతా పార్టీలాగా కాదు, చంద్రబాబు నాయుడు డైనమిక్గా పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ రాజకీయాల్లో మార్పు వచ్చిందని భావిస్తే నిన్నటి దాకా మిత్రుడుగా ఉన్నవానికి కూడా వదిలేస్తాడు. ఇది మనం చూసాం. 2019కు ముందు సెకండ్ టైం రాడు మోడీ, కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి యూపీఏ వస్తుంది అని అనుకున్నాడు, వెంటనే షిఫ్ట్ అయిపోయాడు. అందువల్ల మోడీకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు లాయల్గా ఉండడు అని. సో అందువల్ల చంద్రబాబు నాయుడును ఎమోషనల్గా కూడా ఒక రకమైన సందేశాన్ని పంపి, చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో తన ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపి 1 అవర్ ఉండిపోయేదాకా మోడీని విమర్శించాలంటే కూడా ఎక్కడో మోమాటం వస్తుంది అడ్డం. గతంలో లాగా భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అనలేడిగా. అందువల్ల ఎక్కడైనా అది హ్యూమన్ ఎమోషన్స్ కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ పట్ల చాలా గౌరవంగా వివరించిన తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ అలా ఇష్టపడిన మాట్లాడగలుగుతారా? ఇక చాలా ఇన్హ్యూమన్ పీపులే చేయగలుగుతారు, హ్యూమన్స్ ఎప్పుడు చేయలేరు. అందువల్ల కూడా ఒక అంశం, చంద్రబాబు నాయుడు అవసరమైతే ఏ క్షణమైనా పక్క జరుగుతాడు, ఏ స్థాయికైనా పోయి విమర్శిస్తాడు అన్నది గత అనుభవం, మోడీకి జీవిత అనుభవం కదా అది. సో ఆ అనుభవం రీత్యా ఆ ఎమోషనల్ అస్త్రాలను ప్రయోగించడం ద్వారా ఒక రకంగా మీకు ఎదుటివారు ఎంతో కొంత తెల్లబడతారు కదా.
మీకు ఆ ప్రేమాభిమానాలు చూపెట్టాక రాజకీయ కఠినత్వం ప్రదర్శించడం కష్టమవుతుంది. బహుశా అది కూడా ఒక ఎత్తుగడ కావచ్చు. దాంతోపాటు జిహెచ్ఎంసీలో ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్లు గణనీయమైన భాగంలో ఉంటారు. వాళ్ళ గతంలో రాష్ట్ర విభజన తర్వాత మీరు తెలంగాణ అక్కడే కాదు, ఈవెన్ తెలంగాణలో మొత్తం కూడా కేవలం మీకు జిహెచ్ఎంసీలోనే కాదు తెలంగాణ అంతటా ఉంటారు. ఇది ఒక పెద్ద సెక్షన్, టీడీపీ అభిమాన సెక్షన్. వారు టీడీపీకి దూరమైంది టీడీపీ పైన కోపంతో కాదు. మీరు ఇవాళకి చూడండి, టీడీపీ నేతలు ఏ పార్టీలైనా ఉండనియండి, అది కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, టీఆర్ఎస్లో ఉన్న ఎర్రవల్లి దయాకర్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్లో అనఫీషియల్గా ఉన్న కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ చూడండి టీడీపీ పట్ల చంద్రబాబు నాయుడు పట్ల ఎక్కడా గౌరవం ప్రదర్శించరు. ఈవెన్ టుడే చాలా గౌరవంగా మాట్లాడతారు. దట్ ఈజ్ హౌ ద టీడీపీ ఫ్యామిలీ లాగా ఉంటుంది. టీడీపీకి ఉన్న పొలిటికల్ కల్చర్ అది. సో అదే సమయంలో టీడీపీకి అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్ ఉన్నారు, చంద్రబాబు అంటే అభిమానించే ఓటర్. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు చేసిన కీలక కృషి వల్ల చాలామంది మధ్యతరగతి కుటుంబాల జీవితాలు మారిపోయాయి. అదొక ఫినామినల్ చేంజ్ ఐటీ రావడం అనేది. సో అందువల్ల దాంట్లో చంద్రబాబు నాయుడు కృషి మనం మరవలేంది. సో అందువల్ల కూడా చంద్రబాబు నాయుడుకు అర్బన్ మిడిల్ క్లాసు, అలాగే మీకు కొన్ని సెక్షన్స్ రాయలసీమ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశంకి అత్యంత లాయల్గా ఉండే సామాజిక వర్గము, ఇదంతా కూడా తెలంగాణ ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఒక పెద్ద ఓటింగ్ అది. సో అదే కాకుండా తెలుగుదేశంకు ఉన్న ఓటర్లు కూడా ఈవెన్ ఈ సామాజిక వర్గాలకు అతీతంగా, కుల ప్రాంతాలకు అతీతంగా తెలుగుదేశం పట్ల అభిమానం ఉన్న ఓటర్లు అన్ని సెక్షన్లు ఉన్నారు. ఈవెన్ బీసీలలో కూడా పెద్ద సెక్షన్లు ఉంటారు. సో ఈ ఓటర్లు ఏంటంటే 2014 రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం అనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సమయంలో కూడా మీరు గుర్తుంటుంది రవిశంకర్ గారు, మీకు 10-15 సీట్స్ వచ్చాయి టీడీపీ, బీజేపీకి 5 సీట్లు అంటే 2014లో. మీకు టీడీపీకి 15 వచ్చాయి. మామూలు విషయం కాదు, 15 అంటే 12% ఆఫ్ తెలంగాణ సీట్లు. ఆ తర్వాత కేసీఆర్ వాళ్ళు లాగేశాడు. కేసీఆర్ టీడీపీ నుంచే వచ్చాడు కనుక టీడీపీ స్ట్రెంత్ తెలుసు ఆయనకు బాగా. సో అందువల్ల టీడీపీని చంపేస్తే టీఆర్ఎస్లో కలుపుకుంటేనే తనకు భవిష్యత్తు ఉంటుందని అర్థమైంది. అది యాంటీ కాంగ్రెస్ ఓటర్ టీడీపీ కనుక లాగేశాడు. సో ఆ తర్వాత మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత 18 అసెంబ్లీ ఎన్నికలు, 23 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా క్లియర్గా టీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది ఆ ఓటు. సో రేవంత్ రెడ్డి పట్ల ఈ సెక్షన్స్లో మంచి అభిమానం ఉంది టీడీపీ ఓటర్లు అందరిలో కూడా. వాళ్ళంతా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేయకపోవచ్చు, బట్ స్టిల్ రేవంత్ రెడ్డి పట్ల పర్సనల్గా కూడా అభిమానం ఉంది. మీరు టీడీపీ శ్రేణులు అత్యంత అభిమానించే తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి. మీరు ఆంధ్రాలో కూడా చూడండి, రేవంత్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. సో దానికి కారణం ఆయన ఇతరులలాగా చంద్రబాబు నాయుడు దూరం అయ్యాడు కనుక చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా, చంద్రబాబు నాయుడును మెచ్చుకున్నా, చంద్రబాబు నాయుడు పట్ల సాన్నిధ్యం ఉన్నదని చూపినా, తెలంగాణలో సెంటిమెంట్ రైజ్ చేసే అవకాశం ఉంటుందని తెలిసినా ఈజ్ వెరీ హానెస్ట్. నాకు చంద్రబాబు నాయుడు గురువు, నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, నాకు గౌరవం అది అని ఓపెన్గా చెప్తాడు. సో అది టీడీపీ శ్రేణులకు సహజంగానే రుచిస్తుంది. సో అందువల్ల మీకు మోడీ ఇక్కడ వ్యూహాత్మకంగా ఏంటంటే, సో టీడీపీ లాయల్ ఓటర్ను బీజేపీ ఆంధ్రలో కూటమంది కనుక సహజంగా బీజేపీకి రావాలి, కానీ అది రావడం లేదు. సో ఆ రప్పించుకునేటువంటి ఒక వ్యూహాత్మక సంకేతం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు సడన్గా మోడీ హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కొరకు కాదు, భారత్ బయోటెక్ సందర్శించడానికి. ఎన్నికలకి ముందైనా రావచ్చు, ఎన్నికలకు తర్వాత అయినా రావచ్చు, చేయొచ్చు కదా. బీహార్లో నుంచి ఆపరేషన్ సింధూర్ ప్రకటించాడు, మీకు గుర్తుండే ఉంటుంది. సో అందువల్ల దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ మోడీ. ఎవ్రీథింగ్ ఈ సీస్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ప్రిజం. అందుకే కదా ఇన్ని రాష్ట్రాలు ఇవ్వాలంటే 71% ఆఫ్ ఇండియా ఈజ్ రూల్డ్ బై బీజేపీ. మీరు ఆ భారత చిత్రపటాన్ని ఒక కలర్, ఏ పార్టీ అధికారులను కలర్తో పెట్టండి, దేశమంతా మీకు కాషాయమే కనబడుతుంది. 71% అంటే మామూలు విషయం కాదు కదా. 3 సార్లు అధికారంలోకి వచ్చాడు, 4వసారి కూడా ఇంకోటి ఎవరైనా వస్తారా అంటే ఏమో డౌటే అన్నట్టున్నది కదా పరిస్థితి. అంత పవర్ఫుల్గా ఎందుకుంటా అంటే ఈ ప్రతి అంశాన్ని సునిశ్చితమైన రాజకీయ దృక్కోణం నుంచి మాత్రమే చూస్తారు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ స్టైల్ ఆఫ్ నరేంద్ర మోడీ. అందువల్ల బహుశా ఇక్కడ కూడా చంద్రబాబు ఇంటికి పోయినా
లో పవన్ కళ్యాణ్ పరామర్శించిన రాజకీయ సంకేతం అయితే ఖచ్చితంగా ఉండుంటుంది. మోదీ వికసిత భారత్ కళ సాకారం కావాలంటే తెలంగాణ కోసం 2 గంటలు కేటాయించండి, మా ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, అనుమతులు ఇస్తే దేశ జీడిపిలో తెలంగాణ 10% తిరిగి ఇస్తుంది అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సరే, రేవంత్ రెడ్డి బయట ప్లే చేయండి. इसीलिए तेलंगाना की जनता इस मौके पे అసలు प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं। जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी वही उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद రేవంత్ రిక్వెస్ట్ కి ప్రతిగా మోదీ రెస్పాండ్ అయ్యారు. రాజకీయాలు మాట్లాడను అంటూనే ఆప్ మేరే సే హీ జోడో అంటూ రేవంత్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఒకసారి మోదీ బయట. कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। సో మోదీ రేవంత్ రెడ్డి సరదాగా మాట్లాడుకున్న ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సార్, గతంలో కూడా చాలా సందర్భాల్లో చోటే బాయ్ రేవంత్ రెడ్డి, బడే బాయ్ మోదీ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు అంటూ ఉన్నారు ఈ వ్యాఖ్యల తర్వాత రేవంత్ అండ్ మోదీ వీళ్ళిద్దరూ కూడా ఒకటే. రేవంత్కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు మోదీ అని చెప్పేసి. ఏంటి సార్ ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? మేరేసే జోడో, మేరేసే జోడో అనేది చాలా మందిని జోడించారు కదా. అంటే మీకు ఇప్పుడు బీజేపీ విధానమే అది కదా. మీకు హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి, శివేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి, మీ సామ్రాజ్ చౌదరి బీహార్లో ముఖ్యమంత్రి, ఆర్జేడీ జేడీయూ నుంచి వచ్చారు, బసవరాజ బొమ్మాయి జనతాదళ ముఖ్యమంత్రి. సో ఈ మేరేసే జోడో పాలిటిక్స్ దేశమంతటా చేస్తున్నారు కదా. సో దేశమంతటా పాలిటిక్స్ ఇదే. దీన్ని మీకు 4 ఐస్ అంటారు. ఒకటి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు, అక్కడ ఇతర పార్టీల్లో ఏమైనా అసంతృప్తితో ఉన్నారా, ఇతర పార్టీల్లో ఏమైనా ప్రాధాన్యత లేకుండా ఉన్నారా, లేదా వాళ్ళపైన ఏమైనా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయా అని. రెండవది ఇన్వెస్టిగేట్ చేస్తారు. అవినీతి ఆరోపణలు ఉన్నాయని తేలితే వాళ్ళపైన ఈడీ సిబిఐ వెళ్తుంది. థర్డ్ స్టేజ్లో వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు. 4వ స్టేజ్లో వాళ్ళను ముఖ్యమంత్రిగా మంత్రులుగా పెడతారు. సో ఈ పద్ధతిలో బీజేపీ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు రేవంత్ రెడ్డిని కూడా సో మేరేసే జోడో అంటే నాతో కలవండి అనే మీనింగ్ అది పొలిటికల్ మీనింగే. దాన్ని ఏది సరదాగా మాట్లాడినట్టు కనిపించినా इट पॉलिटिकल नॉन पॉलिटिकल बातों अन्नది क्या जोड़ते मोरे से जोड़ो में इसमें क्या है, जोड़ने का क्या कुछ नहीं है ना. వాస్తవంగా రేవంత్ రెడ్డికి మరి బహుశా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినాక ప్రోటోకాల్ అనుమతించదనుకుంటా, లేకుంటే లేదు అనాలి. मेरा स्कूलिंग आपके पास हुआ, मेरा कॉलेज चंद्रबाबू के पास हुआ, मैं मगर अब जॉब राहुल गांधी के पास कर रहा हूं. जॉब करने के बाद कोई भी फिर स्कूल को जाते क्या? जॉब में रहने के टाइम में स्कूल को नहीं जाते ना. तो स्कूल का हो गया, कॉलेज का हो गया, फिर कॉलेज को स्कूल को नहीं जाते, वो జాబ్ మీద అయితే అని చెప్పాల్సి ఉండే. సో బహుశా మరి ప్రోటోకాల్ అనుమతించకపోవచ్చు అలా చెప్పడానికి, లేకుంటే రేవంత్ రెడ్డి చాలా షార్ప్ అయి చెప్పేవాడేమో. బట్ ఇక బీఆర్ఎస్ ఇప్పటి నుంచి కాదు, ఇది డెఫినెట్గా మోడీ వ్యాఖ్యలు బీఆర్ఎస్కి ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చాయి. దీని ఉద్దేశం కూడా ఏంటంటే ఇందులో ఒకటి కాంగ్రెస్లో కన్ఫ్యూజన్ పెంచడం.
కాంగ్రెస్లో గందరగోళం పెంచాలి. మోడీ వట్టిగా లేదు. సో ఈ మాట అనిపోయినాక ఇక చూడండి, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా కాస్త డౌట్తో చూడాలి అనేది కోరిక. చూస్తారా లేదా తర్వాత సంగతి. కానీ సో రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్లో అవిశ్వాసం పెంచాలి, అనుమానాలు పెంచాలి, ఏదో ఒకటి అవుతుంది, బీజేపీ ఏం చేస్తుందో అనే నిత్య భయాన్ని పెంచాలి. ఆల్వేస్ ఫియర్ అంటారే. సో ఆ రకమైన పరిస్థితిని కాంగ్రెస్లో కల్పించాలి. ఇది మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అని కవిత నుంచి రేవంత్ వరకు అందరూ మాట్లాడుతున్నారు కనుక అది బీజేపీకి నష్టం అవుతుంది ఇప్పటి వరకు కనుక ఆ దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఎవరినైనా కలుగుతారు. మేరేసే చూడని రేవంత్నే అంటున్నాడు కదా, మరి బీఆర్ఎస్ ఎట్లా కలుస్తాడు అని ఒక అనుమానం. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవుతుంది అన్న నెరేటివ్ను న్యూట్రలైజ్ చేయడం అనేది రెండో ఉద్దేశం అయి ఉంటుంది. మూడో ఉద్దేశం ఏంటంటే కేవలం క్యాజువల్గా కూడా అన్నాడేమో, కానీ ఆ స్కోప్ చాలా తక్కువ. ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో నరేంద్ర మోడీ లాంటి చాలా తెలివైన నాయకుడు అంత సులభంగా మీకు సరదాగా రాజకీయంగా హెవీలీ లోడెడ్, మళ్ళా నవ్విన తీరు చూస్తే, మాట్లాడిన తీరు చూస్తే సరదాగా అన్నట్టు అనిపించడం లేదు. క్లియర్గా లోడెడ్ విత్ పొలిటికల్ మీనింగే అన్నట్టుగా కనిపిస్తోంది. బట్ దట్ ఈస్ హౌ మోడీ ఫంక్షన్స్ కదా. సో అందువల్ల దాంతో కొత్తగా ఏమవుతుంది అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అది మోడీ ఎత్తుగడగా కనబడుతోంది. తమిళనాడులో ఎన్నికలకు ముందు విజయ్ అండ్ త్రిషాల రిలేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయ్ ప్రత్యర్థులు చాలా ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు, చాలా విమర్శలు కూడా చేశారు త్రిష విజయ్ల బంధం మీద. సార్, ఫలితాలను చూస్తూ ఉంటే కనుక తమిళ ప్రజలు ఎక్కడా కూడా ఈ త్రిష విజయ్ల రిలేషన్ గురించి పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఏంటి సార్, ఎందుకు పట్టించుకోలేదు తమిళ ప్రజలు? అంటే ఓటింగ్ పట్టించుకోరు, సమాజం పట్టించుకోదని కాదు. నిన్న వాస్తవంగా త్రిష ఉండడం నేషనల్ మీడియా అంతా చర్చదే. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా త్రిష ఉండడం పెద్ద సమస్య కాదు. త్రిష ఆమె కూడా ఒక హీరోయిన్, ఫిలిం ప్రపంచం నుంచి వచ్చారు, అది కాదు సమస్య. సమస్య ఎక్కడ వచ్చిందంటే మీకు వైఫ్ లేదు. వైఫ్ లేకపోయినా వాళ్ళు డైవర్స్ నోటీస్ ఇచ్చారు. అది జూన్లో హియరింగ్ కూడా ఉంది. వైఫ్ ఆల్రెడీ విజయ్కి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అంశం పైనే ఆమె డైవర్స్ నోటీస్ ఇచ్చింది. అది కూడా 27 years తర్వాత పెళ్ళయ్యాక. ఇక కానీ కొడుకు కూతురు రాలేదు. అది నాకు కూడా ఎక్కడో చోట చాలా బాధేసింది. ఎందుకంటే ఆ పిల్లలు ఏమన్యాయం చేశారు. ఇప్పుడు భార్యాభర్తల గొడవలు ఉంటే ఉండవచ్చు, కానీ పిల్లలైతే తన తండ్రి కాకుండా పోడు కదా. ఫాదర్ ఈజ్ ఫాదర్, ఫర్ ఎవర్ బయాలజికల్ ఫాదర్ కదా. మీకు తండ్రి ముఖ్యమంత్రి అవుతున్న సమయంలో ఆ పిల్లలు ఎంత ఆనందాన్ని అనుభవించాలి. మరి ఆ ఆనందాన్ని ఆ బిడ్డలకు దూరం చేయడం కాస్త బాధేసింది. మరి కారణాలు ఏదో మనకు తెలియదు. మరి వాళ్ళు తల్లి దగ్గర ఉన్నారు కనుక రాలేకపోయారు. వాట్ ఎవర్ మే బి ద రీజన్, అక్కడ మాత్రం కాస్త ఆవేదన అనిపించింది ఎవరికైనా. హ్యూమన్ టచ్ వచ్చింది. చాలామంది తమిళ్ ప్రజలు కూడా సో వారు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు దానిపైన. మీకు ఇక రాజకీయాల్లో పర్సనల్ లైఫ్ అంటే చాలా మందికి ఈ వివాదాలు, వ్యక్తిగత జీవితంలో ఉండే వివాదాలు రాజకీయమైన ప్రభావాన్ని చూపుతాయి అని అనుకుంటారు. కానీ అవి చూపాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఈ బంధం కూడా మనకు తెలియదు, అది ఏం బంధమో మనకు తెలియదు. ఇప్పటి వరకైతే స్పెక్యులేషనే. మరి ఇట్ కెన్ బి ఫ్రెండ్షిప్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, వీ డోంట్ నో. ఆ మాటకొస్తే మీకు తమిళనాడులో పొలిటికల్ లెగసీ కూడా ఉంది కదా. ఎంజి రామచంద్రన్ మరణానంతరం జానకి రామచంద్రన్ ఒక ఫ్యాక్షన్, జయలలిత మరో ఫ్యాక్షన్కు నాయకత్వం వహించారు. కానీ జానకి రామచంద్రన్ రాజకీయాల్లో నిలబడలేకపోయారు. మీకు జయలలితనే నిలబడ్డారు కదా. సో ఎంజి రామచంద్రన్ సన్నిహితురాలుగా జయలలిత రాజకీయాల్లో తిరుగులేని నాయకులయ్యారు. కానీ సహధర్మచారణ అయినటువంటి జానకి రామచంద్రన్ కాలేదు. సో అందువల్ల ప్రజలు కూడా ఎవరిని ఆశీర్వదిస్తారనే దాంట్లో ఇదొక ఉదాహరణ కదా. సో అందులో విజయ్ ఇస్ ఎ స్టార్ పవర్. విజయ్ పట్ల ప్రజల్లో ఏంటి అభిమానం? సినిమా క్రేజే కదా. సో సినిమా క్రేజ్కు ఇక వేరే అంశాలు ఏముంటాయి? ఇప్పుడు సినిమా యాక్టర్ల వ్యక్తిగత జీవితాల గురించి చాలా వివాదాలు జరుగుతుంటాయి. అయినంత మాత్రాన అభిమానం కాకుండా పోతున్నారా? సో అందువల్ల రాజకీయాలు అయితే
మనము పర్సనల్ లైఫ్ను పబ్లిక్ లైఫ్ను విశ్లేషకులుగా చూసినప్పుడు పర్సనల్ లైఫ్ రాజకీయ విధానాల్ని ప్రభావితం చేసినప్పుడు, సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళినప్పుడు, ఒక అశ్లీలమైన, అసభ్యకరమైన, అమర్యాదకరమైన సంకేతాలు పంపినప్పుడు దాని గురించి ఆలోచించాలి. అదర్వైజ్ పర్సనల్ లైఫ్ గురించి మనం అంతగా ఆలోచించినా ఉపయోగం ఏమి ఉండదు, న్యాయం కూడా కాదు. ఇప్పుడు విజయ్ని ముఖ్యమంత్రిగా, మనం విజయ్ని పొలిటీషియన్గా రేట్ చేయడానికి ఆయన అనుసరించే విధానాలు ఏంటి, ఆయన ఏ వైఖరి తీసుకుంటాడు, ఏ రకమైన పాలన అందిస్తాడు తమిళ ప్రజలకు అనేది క్రైటీరియా అవుతుంది తప్ప ఆయన భార్య డైవర్స్ పిటిషను, ఆయన పిల్లలు ప్రమాణ స్వీకారానికి రావడము రాకపోవడము, త్రిష రావడము, త్రిషతో మీకు విజయ్ అమ్మ కౌగలించుకొని మాట్లాడడము, ఇవి ఆయనను అంచనా వేయడానికి అంశాలు కాదు. అంచనా వేయడానికి అంశాలు వాట్ ఈజ్ హిస్ పొలిటికల్ స్టాండ్, వాట్ ఆర్ హిస్ పాలసీస్, హౌ ఈజ్ హీ పర్ఫార్మింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. మిగతా అంశాలు మనం మాట్లాడుకోవటానికి పనికొస్తాయి తప్ప విజయ్ని జడ్జి చేయడానికి పనికిరావు. రాజకీయ నాయకుడిని రాజకీయ అంశాలపైన జడ్జి చేయాలి. ఇప్పుడు ఒక క్రికెట్ ప్లేయర్ ఉంటాడు, క్రికెట్ ప్లేయర్ పర్సనల్ లైఫ్ చాలా ఘోరంగా ఉంటుంది అనుకుందాం, అతనికి మ్యాచ్ గెలవటానికి ఆ పర్సనల్ లైఫ్ ఆధారంగా మ్యాచ్ డిసైడ్ కాదు కదా. ఆయన ఆడిన ఆటను బట్టి ఆయన ఎంత స్కోర్ ఇచ్చేశాడు, ఎన్ని వికెట్లు తీసుకున్నాడు అనే అంశాలపైనే ఆయన కెరీర్ని మనం డిసైడ్ చేస్తాం. పర్సనల్ లైఫ్తో సంబంధం లేదు. ఒక ఎగ్జామ్ రాస్తారు ఐఏఎస్కు, పర్సనల్ లైఫ్లో భార్యాభర్తల సంబంధాలు సరిగా ఉండవు అంటే అన్లెస్ కేసు ఉంటే తప్ప చాలా దరిద్రంగా వ్యవహరిస్తుంటాడు ఇంట్లో. కానీ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యింది అనుకోండి, నీ భార్యతో సరిగా లేవు కనుక నీకు ఐఏఎస్ ఇవ్వమని అన్నారు కదా. సో అందువల్ల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు, మాట్లాడుకోవాలి కూడా. కానీ బియాండ్ ద పాయింట్ పొలిటికల్ ఎవాల్యుయేషన్కు పర్సనల్ లైఫ్ను వాడుకోకూడదు. అది ప్రాతిపదిక కాదు. తమిళనాడులో దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల హవా కొనసాగుతోంది. డిఎంకే అన్నాడీఎంకే డిఎంకే, ఒక పార్టీ తర్వాత మరో పార్టీ అధికారంలోకి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ద్రవిడేతర పార్టీ టీవీకే అధికారంలోకి వచ్చింది. అంటే తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ఇక మనుగడ లేనట్టనే సార్. ద్రావిడేతర పార్టీని ఎట్లన్నారు మీరు? ఏ బేసిస్ మీద అన్నారు ద్రావిడేతర పార్టీ? అదే ద్రవిడ రాజకీయాలు చేయను అని విజయ్ స్పష్టంగా అన్నాడు. విజయ్ ద్రావిడ రాజకీయాలు చెయ్యను అని ఎక్కడన్నాడు? ఎక్కడ మీరు ఎక్కడ నాకు చూపెట్టండి. ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటి చూడండి. ద్రావిడ పేరుండడం వేరు, ద్రావిడ రాజకీయం వేరు. ఇప్పుడు ద్రావిడ రాజకీయాలు చేయనంటే ఆర్యన్ రాజకీయాలు చేస్తారన్నాడా? సో తమిళనాడులో ఆయన ఏమన్నా ఆర్యన్ పాలిటిక్స్ చేస్తా అన్నాడా? అనలేదు కదా. ఆర్యన్ ద్రావిడియన్నే కదా హిస్టారికల్ కాన్సెప్ట్. సో ద్రావిడ రాజకీయాలను చేయడు అంటే ద్రావిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం కాదు. ద్రవిడియన్ పార్టీస్ అంటే ఆ పార్టీల్లో ద్రవిడియన్ అన్న పేరున్నది అని, అందువల్ల అది మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్ చేయకూడదు. మరి ఆయన ఏమన్నాడో నేను చూడలేదు. ఒకవేళ అన్నా కూడా దాని కాంటెక్స్ట్ ఏంటి అంటే ద్రవిడియన్ పార్టీస్ లాగా, అంటే అన్నా ద్రావిడ మున్నేత్ర కజగం, ద్రావిడ మున్నేత్ర కజగం, ఆ రెండు పార్టీల్లో ద్రావిడ అని పేరుంది. ద్రావిడ అని పేరుండడం వేరు, ద్రావిడ సిద్ధాంతం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. సో ద్రావిడ సిద్ధాంతం అనే రాజకీయాల్లో ఆయనేం వదిలినట్టు ఎక్కడ ప్రదర్శించలేదు. ద్రవిడియన్ ఫిలాసఫీకి తాను వ్యతిరేకం అనలేదు. అన్నాదురై పట్ల కూడా, పెరియార్ పట్ల కూడా చాలా గౌరవంగానే మాట్లాడాడు కదా. మీకు ఈవెన్ నిన్న ఉపన్యాసంలో ఫస్ట్ స్పీచ్లో కూడా సెక్యులర్ సోషల్ జస్టిస్ అన్నాడు. సో సెక్యులర్ సోషల్ జస్టిస్ కదా ద్రవిడియన్ పొలిటికల్ లెగాసీ. ద్రవిడియన్ పొలిటికల్ లెగాసీకి ఉన్న మూలమే సెక్యులర్ అండ్ సోషల్ జస్టిస్. ఆ రెండింటిని నిన్న కూడా తన ఉపన్యాసంలో చెప్పాడు. ఆయన పార్టీ పేర్లో కూడా తమిళానే ఉంది. మీరు తమిళ్ వేరు, ద్రవిడియన్ వేరుగా విడగొట్టి చూడలేం కదా. అందువల్ల మీకు ద్రావిడ పార్టీల లాగా చెయ్యనని ఒకవేళ అన్నా దాన్ని తీసుకోవాల్సిన కాంటెక్స్ట్ ఏంటంటే ద్రావిడ పేరు గల పార్టీలు అనే తప్ప ద్రావిడ సిద్ధాంతానికి వ్యతిరేకము అని కాదు. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు కూడా ఏమన్నాడు, తన పొలిటికల్ రైవల్ డిఎంకే, ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అన్నాడు. ఎక్కడా కూడా డిఎంకే ఐడియాలజికల్ రైవల్ అనలే. డిఎంకే పాలన పైనే తన తిరుగుబాటు ఉన్నాడు. ఇక ఏడిఎంకే పైన పెద్దగా విమర్శలు కూడా చేయలే. ఆయన విమర్శలు చేసిందల్లా డిఎంకే పైన. డిఎంకే ద్రావిడ రాజకీయాలకు డిఎంకే నా పొలిటికల్ రైవల్ అన్నాడు, ఐడియాలజికల్ రైవల్ ఎక్కడ ఆలే డిఎంకేను.
సో అందువల్ల మనము ఆ కంక్లూజన్ ద్రావిడేతర రాజకీయాలు, ద్రవిడియన్, నాన్ ద్రవిడియన్ పాలిటిక్స్ అనలేము, నాన్ ద్రవిడియన్ పార్టీ, ద్రవిడియన్ అన్న పేరు లేదు కనుక, అంతే తప్ప నాట్ పాలిటిక్స్, రెండింటి మధ్య తేడా ఉంది. తర్వాత మీకు ఇంకొక క్వశ్చన్ ఎక్కడొచ్చింది అంటే, నిన్న మనం దాని పేరు సెపరేట్గా మాట్లాడదాం, కానీ నిన్న ఇష్యూ ఎక్కడొచ్చిందంటే వందే మాతరం ఇష్యూ. సహజంగా తమిళనాడులో సాంప్రదాయం ఏంటంటే, మనకు జయ జయ తెలంగాణ లాగా వాళ్లకు తమిళ తాయి వాస్తు అని ఒక పాట ఉంది. అది తమిళనాడు అధికారిక స్టేట్ సాంగ్, రాష్ట్ర గీతం అది. సో సాధారణంగా తమిళనాడులో ఏ కార్యక్రమం మొదలైనా రాష్ట్ర గీతంతో మొదలవుతుంది. కానీ ఈసారి రాష్ట్ర గీతాన్ని ఫస్ట్ కాకుండా లాస్ట్కు పెట్టారు. ఫస్ట్ వందే మాతరం పాడారు, తర్వాత జాతీయ గీతం పాడారు, తర్వాత రాష్ట్ర గీతం ఆలపించారు. అందులో కూడా వివాదాస్పదమైన వందే మాత్రం 6 స్టాంజర్స్ పాడారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 6 స్టాంజర్స్ పాడాలి అన్నది బీజేపీ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్. దానిపైన కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. ఎందుకంటే స్వాతంత్రోద్యమ కాలంలోనే 2 స్టాంజర్స్కే పరిమితం కావాలని రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి మొదలుకొని గాంధీ మహాత్మ దాకా చర్చలు జరిగిన ఫైనల్ నిర్ణయం. ఎందుకంటే మిగతా 4 స్టాంజాల్లో ఇతర మతస్థుల మతభావాల్ని ప్రశ్నించే, హర్ట్ చేసే విధంగా ఉందని. కానీ బీజేపీ వ్యూహాత్మకంగానే హిందుత్వ పాలిటిక్స్లో భాగంగా వందే మాత్రం మొత్తం పాట పాడాలి అని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్లు బెంగాల్లో ఫాలో కాలే. ప్రైమ్ మినిస్టర్ మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా సమక్షంలో బెంగాల్లో సువేందు అధికారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో అది ఫాలో కాలే. అలా వందే మాత్రమే పాడలే మొత్తానికే. కానీ చెన్నైలో మాత్రం మీకు విజయ్ వందే మాత్రం 6 స్టాంజర్స్ పాడారు. మీకు తర్వాత జాతీయ గీతం, తర్వాత తమిళ గీతం. ఇది ఏమైనా సంకేతాన్ని ఇస్తుందా? ఎందుకంటే ద్రవిడియన్ పాలిటిక్స్ కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వచ్చాయి, హిందూ డామినేషన్ ప్రశ్నిస్తూ వచ్చాయి కనుక విజయ్ కాంప్రమైజ్ అవుతున్నాడా, ఆ స్థాయిలో ఫెడరలిజానికి నిలబడడా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, ద్రావిడ పార్టీలుగా చెప్పుకునే ఏడీఎంకే, డిఎంకేలు కూడా ద్రావిడ రాజకీయ సాంప్రదాయాన్ని ఏనాడో వదిలేశాయి. ఏడీఎంకే బీజేపీతో కలిసింది, డిఎంకే కూడా బీజేపీతో కలిసింది. ఏడీఎంకే కాంగ్రెస్తో కలిసింది, డిఎంకే కూడా కాంగ్రెస్తో కలిసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలతో ఈ 2 ద్రావిడ పార్టీలు ఎన్నోసార్లు లాలూచీలో పడ్డాయి. వీళ్ళు ఎక్కడా ఖచ్చితంగా ఆ ఫెడరలిజానికి వరకు, కేంద్ర రాజకీయాలకు వ్యతిరేకంగా, హిందుత్వ పాలిటిక్స్ వ్యతిరేకంగా నిలబడ్డది కూడా ఏం లేదు. అప్పటి మీకు పెరియారు, అన్నాదురైల కాలపు ద్రవిడియన్ సిద్ధాంతాలకు ఈనాడో డిఎంకేలు, ఏడీఎంకేలు నీరు కార్చాయి. ఇలా కొత్తగా విజయచ్చి మార్చేది ఏమున్నది? వాళ్ళే మారిపోయారు. వాళ్ళు లేకపోతే కేంద్రంతో అవకాశవాద రాజకీయాలు నడిపారు కదా. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గీతం తమిళ తాయి వాస్తు గీతం కంటే ముందు వందే మాతర గీతాన్ని ఆలపించడం ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణమైంది సార్. ముఖ్యంగా టీవీకే అధికారంలోకి రావడానికి కీలకమైన మద్దతు ఇచ్చిన సిపిఐ అబ్జెక్ట్ చేస్తోంది. ప్రతిపక్షాల నుంచే కాదు, మిత్రపక్షం నుంచి కూడా విమర్శలు రావడం ఈ అంశం మీద. ఏంటి సార్ ఈ పరిణామం, దేనికి సంకేతం? అంటే తప్పనిసరిగా అక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఇష్యూ వందే మాతరం ఇష్యూ. వందే మాతర గీతం పైన దేశంలో చాలా చర్చ జరిగింది. 1882లో బంకిం చంద్ర చటర్జీ రచించిన గీతం అది. అది ఆ తర్వాత మీకు మీకు ఆనందమార్ట్ నవలలో దాన్ని ఫుల్ గీతం 6 స్టాంజర్స్లో ఉంది. అందులో క్లియర్గా హిందూ దేవతల్ని ప్రార్థిస్తూ ఉన్నది. ఎందుకంటే అది ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసీల తిరుగుబాటు ఇతివృత్తంగా వచ్చిన నవల. సో అప్పుడు ఒక సమస్య వచ్చింది. 2 స్టాంజర్స్ అప్పటికే దేశ ప్రజల స్వాతంత్ర రణ నినాదమైంది. దేశంలో స్వాతంత్ర పోరాట యోధులు, ముఖ్యంగా విప్లవకారులు వందే మాతరం అంటూ ఒక నినాదాన్ని ఇచ్చారు. సో జాతీయోద్యమ, స్వాతంత్రోద్యమ విప్లవ నినాదమై భారత ప్రజల్ని ఉర్రూతలొగించింది, ఉత్తేజపరిచింది. అదే సమయంలో అది 6 స్టాంజర్స్ వివాదాస్పదమైంది. మీకు ఇతర మతాలు, ముఖ్యంగా ముస్లిమ్స్ నుంచి అభ్యంతరం వచ్చింది. మేము హిందూ దేవతల్ని ప్రార్థిస్తూ, పూజిస్తూ ఇలా మేము గీతాన్ని ఆలపించగలము, ఇది మా మత విశ్వాసాలపైన దాడి కాదా అని. సో ఈ కాంట్రవర్సీ వచ్చినప్పుడు
మీకు 19 దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ పరిష్కారం చెప్పారు. దీనికి అలా కాదు, మనం మొదటి 2 స్టాంజాలకు వివాదాస్పదం లేదు, ఆ 2 స్టాంజాస్ను నేషనల్ సాంగ్ మన సాంగ్గా తీసుకుందాం అని కాంగ్రెస్ పార్టీ కమిటీ మీటింగ్లో గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ అందరి సమక్షంలో నిర్ణయమైంది. అదేదో నెహ్రూ తీసుకున్న నిర్ణయం కూడా కాదు. గాంధీ అయితే వందే మాతరాన్ని మొదటి 2 స్టాంజాసే పాడాలి, అది కూడా ఆప్షనల్, కంపల్షన్ కాదు, మనం ఇవన్నీ బలవంతం చేయకూడదు అని కూడా అన్నాడు. వందే మాత్రం పాడకపోతే దేశభక్తి కాదు అని అనకూడదు అని కూడా చెప్పారు గాంధీ మహాత్ముడు. సో తర్వాత మీకు బీజేపీ అధికారంలోకి వచ్చాక వ్యూహాత్మకంగా ఆ 6 స్టాంజాస్ పాడాలి అని మొదలుపెట్టారు. ఎందుకంటే అదొక పార్ట్ ఆఫ్ రిలీజియస్ పాలిటిక్స్. సో దాన్ని బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్కి అవమానం అంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్తో సహా అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బెంగాల్లో బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం రోజు వందే మాత్రం పాటే పాడలే, అది కూడా 6 స్టాంజాస్ పాడలే, 2 స్టాంజాస్ పాడలే. అక్కడ మాత్రం చూడు బీజేపీ మరి దేశభక్తి ఎందుకు ప్రదర్శించలేదు. కేంద్ర హోంమంత్రి వేదిక పైన ఉన్నాడు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లు అవి. జోకేందంటే ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్లు ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి సమక్షంలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాటించలేదు. కానీ విజయ్ మాత్రం ఆ 6 స్టాంజాస్ వందే మాతర గీతం పాడారు, తర్వాత జాతీయ గీతం పాడారు, తర్వాత తమిళ తాయి వాస్తు అని మన తెలంగాణలో జయ జయ హే తెలంగాణ లాగా తమిళనాడు స్టేట్ సాంగ్ పాడారు. సో ఇది మొదటి కాంట్రవర్సీ. బీజేపీతో రాజీ పడుతున్నాడా విజయ్, అండ్ కేంద్రంతో ఘర్షణకు సిద్ధంగా లేడా? ఎందుకంటే డిఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు వందే మాత్రం 6 స్టాంజాస్ పాడడం. తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడే ఉన్నాడు, సమక్షంలోనే జరిగింది. అందువల్ల ఫస్ట్ లేయర్ ఆఫ్ కాంట్రవర్సీ వందే మాత్రం 6 స్టాంజాస్ పాడడం బీజేపీతో విజయ్ రాజీకి సంకేతమా అనే ప్రశ్న ఎదురైంది. రెండవ ప్రశ్న ఏదైందంటే తమిళనాడులో ఎప్పుడు ఏ ప్రభుత్వ ఫంక్షన్ అయినా మొదలు తమిళ స్టేట్ సాంగ్ పాడతారు, అది ఫస్ట్ పాడతారు, అంటే తమిళ తాయి వాస్తు అని. సో దాని తర్వాతనే మిగతా ఏదైనా, ఈవెన్ జాతీయ గీతమైన జనగణమన కూడా తమిళ్ సాంగ్ తర్వాత పాడతారు, పాడరని కాదు. సో ఇక్కడ ఏమైందంటే ఆర్డర్ మార్చేశాడు విజయ్. అంటే ముందు వందే మాత్రం ఆల్ 6 స్టాంజర్స్ పాడారు, తర్వాత నేషనల్ యాంథమ్ జాతీయ గీతం జనగణమన పాడారు, తర్వాత స్టేట్ సాంగ్ పాడారు. అందువల్ల తమిళనాడు రాజకీయాల్లో మొదటి నుంచి కూడా తమిళ్ ప్రైడ్, తమిళ్ ఐడెంటిటీ, తమిళ ఆత్మగౌరవం, దీని ఆధారంగా రాజకీయాలు నడుస్తాయి. సో విజయ్ తమిళ ఐడెంటిటీని తగ్గించాడు, తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని తగ్గించాడు. సో అందువల్ల ఇది అనేది ఒక విమర్శ. కానీ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే గవర్నర్ ఫంక్షన్ అది. సో బహుశా గవర్నర్ కండిషన్స్, గవర్నర్ అటెండ్ అయిన ఏ ఫంక్షన్స్ అయినా ప్రోటోకాల్ రాజ్భవన్ అంటే ఇప్పుడు లోక్ భవనే డిసైడ్ చేస్తుంది. ఎవరు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఈ మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ కూడా అన్లెస్ గవర్నర్ కార్యాలయం అప్రూవ్ చేస్తే తప్ప సాధ్యం కాదు. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు మేము ఆర్గనైజ్ చేసిన అనుభవం కూడా నాకుంది గవర్నర్ పిలిచినప్పుడు. సో గవర్నర్ ఎప్పుడు వచ్చినా దట్ ఈస్ ద ప్రొసీజర్. గవర్నర్ ప్రొసీజర్ ఏంటంటే గవర్నర్ ప్రోటోకాల్ ప్రకారమే నడవాలి. సో అందువల్ల గవర్నర్ అటెండ్ అయిన మీటింగు అది మళ్ళీ బీజేపీ గవర్నర్ అయిన బీజేపీ నియమిత గవర్నర్, ఆయన వివాదం చేశాడు, 3 జల్ల నీళ్ళు 100 జల్ల నీళ్ళు లాగించాడు విజయ్ని ముఖ్యమంత్రి చేసడానికే. ఇప్పుడు మళ్ళీ రేపు ప్రమాణం చేయనని వెళ్ళిపోవచ్చు. మనం చూసాం తమిళనాడులో గవర్నర్లు అసెంబ్లీలో ఉపన్యాసం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ఉపన్యాసం చదవక తన సంతోషి చదివి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రేపు నిజంగానే వందే మాతర గీతాన్ని ముందు పెట్టకపోతే, గవర్నర్ నేను ప్రమాణ స్వీకారమే చేయించా అని చెప్పి వెళ్ళిపోతే, ఇక బీజేపీ వాళ్ళు కత్తులు, కటారాలు, తుపాకులు, AK-47 అన్ని పట్టుకొని చూడు దేశభక్తి లేదు, దేశాన్ని అవమానించాడు, వందే మాత్రాన్ని అవమానించాడు విజయ్ అని మొదలుకొని ఇక ఆయన జోసెఫ్ విజయ్ అనే వరకు చర్చ జరిగేది. బహుశా ఆ చర్చను కూడా అవాయిడ్ చేయదలుచుకోవచ్చు. జోసెఫ్ విజయ్ గనక హిందూ దేవతల్ని కీర్తిస్తూ వందే మాత్రం ఉంది గనక దాన్ని పాడలేదు అన్న వివాదాన్ని తెచ్చుకోవడం ఇష్టం లేకపోవచ్చు. అన్నిటికీ మించి ఇప్పుడు తమిళనాడులో ఆయన హామీలు అమలు చేయాలి, కేంద్రంతో సహకారం కూడా అవసరము.
అందువల్ల ఎందుకు ఈ ఘర్షణ, అనవసరపు ఎమోషనల్ ఇష్యూస్ పైన తాను ప్రజలకు ఇచ్చిన హామీలపైన కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచన ఉండొచ్చు, లేదా బీజేపీ నా ఐడియాలజికల్ రైవల్ అన్నాడు కానీ ప్రాక్టికల్ పాలిటిక్స్కి వచ్చే వరకు ఐడియాలజికల్ కాంప్రమైజా కావచ్చు. ఇది ఏది అనేది మనకు అనుభవంలోనే తేరాలి. దీంతో అయిపోదు కదా. మీకు భవిష్యత్తులో బీజేపీ రైజ్ చేసే పొలిటికల్ ఐడియాలజికల్ ఇష్యూస్ పైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఏ స్టాండ్ తీసుకుంటాడో భవిష్యత్తులో అర్థమవుతుంది కదా. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సిపిఎం అధికార పత్రిక గణశక్తిలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఫుల్ పేజ్ యాడ్ వచ్చింది సార్. అది కూడా ఫ్రంట్ పేజ్లో వచ్చింది. దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. వామపక్షాలకు చెందిన పత్రిక కదా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు విధానాలకు వ్యతిరేకంగా ఉంటుంది కదా, ఎందుకు ఇలా ఆ పత్రికలో ఈ యాడ్ రావాలి, బీజేపీ యాడ్ రావాలని చాలామంది విమర్శలు చేశారు. దీని మీద గణశక్తి పత్రిక ఎడిటర్ కూడా క్లారిటీ ఇచ్చారు సార్. మా సిద్ధాంతాల్లో ఎటువంటి మార్పు లేదు, యాడ్స్ తీసుకోవడం అనేది మా పత్రిక నడవడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా కామెంట్ చేశారు సార్. ఏంటి సార్ ఈ వ్యవహారం మీద మీ అంటే ఒకటి మీకు అది గవర్నమెంట్ స్వేరింగ్ ఇన్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సహజంగా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించే పార్టీ సిపిఎం, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అడ్వర్టైజ్మెంట్ మీకు సిపిఎం పత్రికలో రావడం ఏంటి అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. కానీ మనకు అర్థం కావాల్సింది అంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. బీజేపీ ఎన్నికల యాడ్స్ కనుక వేస్తే కాస్త ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది అది. కానీ ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీ అడ్వర్టైజ్మెంట్. సో మనం ఎప్పుడు కూడా డెమోక్రసీలో స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉండాలి. వ్యక్తుల పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు. ప్రభుత్వం కనుక ప్రభుత్వం అందరిది, పార్టీ కొందరిది. ఈ తేడాను గమనించడం ఒక ఫ్యాక్ట్ అవుతుంది. అందువల్ల రిజెక్ట్ చేస్తే ఆ తేడాను గమనించకపోవడం అవుతుంది. అంటే పార్టీ ప్రభుత్వం వేరు వేరు అనే వాస్తవాన్ని గమనించాలి. పార్టీ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం అందరిది కదా. ఇప్పుడు రేపు సువేంద్ర అధికారి ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటుంది, సిపిఎం కార్యాలయం ముందు రోడ్డు ట్రాఫిక్ ఆపేయాలని. మేము ఉల్లంఘిస్తామంటారా? లేదా సిపిఎం కార్యాలయం వెళ్ళే రోడ్ను విస్తరిస్తామంటారు. లేదు మేము బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోమంటారా? సో సిపిఎం నాయకులకైనా, సిపిఎం ఆఫీసులకైనా, సిపిఎం కార్యకర్తలకు కూడా సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి, వేరే వాళ్ళ ముఖ్యమంత్రి కాదు. సో అక్కడి ప్రభుత్వ నిర్ణయాలు అందరికీ శిరోధారమే. నీకు నచ్చచ్చా ప్రభుత్వం, నచ్చకపోవచ్చు. అందువల్ల ప్రభుత్వము పార్టీ తేడా మొదటిది. రెండవది గవర్నమెంట్ ఈజ్ ఎ వెరీ బిగ్ అడ్వర్టైజర్. ఇప్పుడు మీడియాకు ఇవాళ అధికారంలో ఉన్నవారు మీడియా నరేటివ్ను కంట్రోల్ చేయడానికి వాడుకునే ఒక ఆయుధం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. మీకు టైమ్స్ ఆఫ్ రాయిటర్స్ నివేదిక ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా అడ్వర్టైజింగ్ ఇన్కంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఎందుకు చెప్తున్నా అంటే అది దేశంలో అత్యధిక సర్క్యులేషన్ పత్రిక, అత్యధిక అడ్వర్టైజ్మెంట్ వచ్చే పత్రిక. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎంత అడ్వర్టైజ్మెంట్లు వస్తాయంటే వాళ్ళు పోయి అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆఫీస్కి వచ్చి ఇచ్చిపోతారు. సో అంత యాడ్ రెవెన్యూ ఉన్న పత్రికలో కూడా 15% గవర్నమెంట్ యాడ్స్. మీరు ఆలోచించండి. ఇక చిన్న పత్రికల్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ను కాదని ఎవరు కూడా మీడియా నడపడం సాధ్యం కాదు. అందులో పత్రికలు నడపడం అసలే సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ ప్రింట్ మీడియాకు టీవీ వచ్చాక, తర్వాత డిజిటల్ వచ్చాక అడ్వర్టైజింగ్ రెవెన్యూ బాగా తగ్గింది. సో అందువల్ల ఘనశక్తికి కూడా గవర్నమెంట్ యాడ్ కావాలి కదా, పత్రికలు నడపాలి కదా. అయితే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినందుకు ఎడిటోరియల్ లైన్ కనుక ఇన్ఫ్లుయెన్స్ అయితే అది తప్పు. అడ్వర్టైజ్మెంట్ లైన్ వేరు, మీకు ఎడిటోరియల్ లైన్ వేరు, అడ్వర్టైజ్మెంట్ వేరు. ఇప్పుడు మీకు అదే రోజు నేను బెంగాలీ వచ్చిన వాళ్ళని అడిగాను, మీడియాలో కూడా వచ్చింది రిపోర్టు. అదే రోజు అంటే బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం యాడ్ పేజ్ 1లో వచ్చిన రోజే లోపల బోలెడ్ ఆర్టికల్స్ బీజేపీని విమర్శిస్తూ వచ్చాయి సేమ్ డే. సో యాజ్ లాంగ్ యాజ్ ఎడిటోరియల్ పాలసీ కాంప్రమైజ్ కానంత కాలం అభ్యంతరం లేదు. అయితే ఈ ఫైన్ డిఫరెన్స్ చాలా మంది వామపక్షాలకు నాయకులు కూడా, వామపక్ష భావాలు ఉన్న వాళ్ళకు కూడా పాటించారు. సో నాకే అనుభవం. నేను ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నా యూట్యూబ్ ఛానల్లో. చాలామంది వామపక్ష మిత్రులు అదేంటి మీరు బీజేపీ వైపు వెళ్ళిపోయారా,
బీజేపీ ఆడిచ్చారు, వాళ్ళే ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళతో వాళ్ళ కూడా వేస్తున్నాం, బీఆర్ఎస్ వాళ్ళతో వాళ్ళ కూడా వేస్తున్నాం. అందులో ఏమున్నది యాడ్ అది. ఓకే, నేను వద్దంట, యూట్యూబ్ ద్వారా ఇస్తాను, నేను ఆపగలుగుతానా? ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో వచ్చే యాడ్స్ నేను కంట్రోల్ చేయగలనా? వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వస్తే నేనేం చేయలేను కదా అని. సో అదొక పెద్ద వివాదమైంది. అంటే అంటే ఎదుటి వాళ్ళు చేసినప్పుడు అది తప్పవుతుంది. వామపక్ష నేతల్లో ఉండే ఒక సమస్య ఏంటంటే, మేం చేస్తే సిద్ధాంతం అవుతుంది, ఇంకోటి చేస్తే రెనగేడ్ అవుతాడు. అంటే మేము చేస్తే మాత్రం కామ్రేడ్, ఇంకోటి చేస్తే రెనగేడ్ ఎట్లయితుంది? సో జేపీ నడ్డా గారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలామంది వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు, ఈయన బీజేపీకి మారిపోయిండు, ఇక మోడీతో రాజీ పడతాడు అన్నారు. నేను సనాతన మీటింగ్ వదలకి వెళ్ళాను. అంటే నేను మాట్లాడాల్సిందే మాట్లాడాను. అప్పుడు ఇదే వివాదం చేశాను. మిత్రులు తెలకపల్లి ఇలాంటి వాళ్ళకి కూడా నా పేరు చెప్పకుండా ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి, వీళ్ళు ప్రమాదం, వీళ్ళు పైకి ఒక రకంగా ఉంటారు, లోపల సనాతన భావాలు ప్రమోట్ చేస్తారన్నట్టుగా వీడియో పెట్టాడు నా పేరు చెప్పకుండా. కింద కామెంట్లలో పెట్టారు, మీరు ప్రొఫెసర్ నాగేశ్వర గురించి మాట్లాడుతున్నారు అని కూడా కామెంట్ చేశారు. కాదు, నువ్వు అనుకుంటే నేనేం చేయాలని మళ్ళీ ఆయన కామెంట్ పెట్టాడు. సో ఆఖరికి ఇలాంటి అనుభవాలు నాకు ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైనా స్టాండ్ ఒకటే, ఎస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ డిఫరెంట్, ఇద్దరు వ్యక్తులు కలవడం డిఫరెంట్. సో ఇద్దరు వ్యక్తులు కలిసినంత మాత్రాన వైఖరులు మారవు, విధానాలు మారవు, అభిప్రాయాలు మారవు. నా ఇంటికి అన్ని పార్టీల నాయకులు వస్తారు. బీజేపీ ఉన్నది, బీజేపీ వస్తారు, కమ్యూనిస్టులు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు, వైసీపీ వాళ్ళు వస్తారు. నా వైఖరి రోజు మారుతుంది ఇక వచ్చినప్పుడల్లా. వైఖరి. అందువల్ల ఘనశక్తి సిపిఎం పత్రికలో బీజేపీ ప్రభుత్వ యాడ్ వస్తే అది గనక మీకు ఆ యాడ్ ఇచ్చినందుకు వారు బీజేపీ విధానాల పట్ల ఏదైనా రాజీ వైఖరి అనుసరిస్తే అప్పుడు ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి. అంటే మీరు అడ్వర్టైజ్మెంట్ల కొరకు బీజేపీ ప్రభుత్వంతో రాజీ పడ్డారు అని. అందులో ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను విషయం మీకు. తృణమూల్ కాంగ్రెస్ 15 years ఘనశక్తికి యాడ్ ఇవ్వలే. ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఉంది, న్యూస్ రిపోర్ట్లో 15 ఏళ్ళు సిపిఎం పత్రికకు యాడ్ ఇవ్వలే, ప్రతిపక్ష పత్రికకు యాడ్ ఇవ్వలే. అయితే ఫస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఎంబార్గోని తీసేశారు. అందుకొరకు అందరికీ అనుమానం. దానికి కారణం ఏంటంటే, భవానీపూర్ గెలిచినాక సువేందర్ అధికారి ఓపెన్గా చెప్పాడు కదా, నా నియోజకవర్గంలో 13,000 సిపిఎం ఓట్లు ఉంటే అందులో 10,000 నాకే పడ్డాయని. సో లెఫ్ట్ ఓటు క్లియర్గా బీజేపీ షిఫ్ట్ అయింది మొన్నటి ఎన్నికల్లో. ఇది 26లో స్టార్ట్ కాలే, 2018 తర్వాత స్టార్ట్ అయింది. ఈవెన్ నిన్న కూడా వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. బీజేపీ లోకల్ లీడర్ల సమక్షంలో సిపిఎం నాయకులు తమ కార్యాలయాల్లోకి వెళ్ళగలిగారు 10 ఏళ్ల తర్వాత. 2000 ముఖ్యంగా 2016 తర్వాత అసలు కార్యాలయాలు కూడా తృణమూల్ కాంగ్రెస్ క్యాప్చర్ చేసుకున్నారు. సిపిఎం ఆఫీసు టీఎంసీ ఆఫీస్ అయిపోయింది, వాళ్ళు క్యాప్చర్ చేసి పడేసుకున్నారు, తాళాలు వేసుకున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇవాళ బీజేపీ స్థానిక నాయకుల సమక్షంలో వెళ్ళి వాళ్ళ కార్యాలయాలు తీసుకుని సిపిఎం ఆఫీసు నడుపుకున్నారు. అంటే అర్థం మరి సిపిఎం బీజేపీ ఒక్కటైందని కాదు. మీకు డెమోక్రటిక్ ప్రాక్టీస్, ఎస్ రాజకీయ పార్టీ కార్యాలయం ఉండాలి కదా. మనం అర్థం చేసుకోవాల్సింది, రాజకీయాల్లో శత్రువులు ఉండరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీటింగ్కు వెళ్తే పెద్ద అభ్యంతరము, ఏంటి అభ్యంతరం నాకు అర్థం కాదు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు. స్వదేశీ జాగరణ మంచి ఆర్ఎస్ఎస్ విభాగం అది, వాళ్ళ మీటింగ్లకు 3-4 సార్లు వెళ్ళాను. వెళ్తే వెంటనే మన దేశంలో ఇదొక దరిద్రం ఏంటంటే, ఈ అన్టచబుల్ పాలిటిక్స్ నడుపుతారు. నీ వైఖరే. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ చెప్పాను, ఏమన్నారు వెంటనే ఇది కాంగ్రెస్కి అనుకూలం అన్నారు. నేను మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు క్లాస్ చెప్పాను, మరి ఇప్పుడు నేను బీఆర్ఎస్కి అనుకూలమయ్యానా? 2 పార్టీలకు ఎట్లా? టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించాక క్లాస్ చెప్పాను. రేపు బీజేపీ వాళ్ళు పిలిచారనుకోండి, బ్రహ్మాండంగా క్లాస్ చెప్తాను. బీజేపీ ఎందుకు, టీవీకే విజయ్ పిలిచిన వెళ్ళి క్లాసులు చెప్తాను. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? సో నీ వైఖరి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కూడా చాలా అటెండ్ అయ్యాను నేను. మీ ఫారిన్ పాలసీ పైన జరిగిన మీటింగ్ అటెండ్ అయ్యాను. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పైన వాళ్ళ సర్పంచ్లకు ట్రైనింగ్ ఇస్తే వెళ్ళాను. సో మీకు ఇలా మనము అర్థం చేసుకోవాల్సింది, ఒక వ్యక్తి కలిస్తే, ఒక వ్యక్తి మన ఇంటికి వస్తే, ఒక వ్యక్తితో మాట్లాడితే మన వైఖరే మారితే మనం ఎందుకు ఉండాలంట. నేను అంత వీక్గా ఉండొద్దు కదా. సో నాగేశ్వర వైఖరి ఒక నాయకుడు ఇంటికైతే మారిపోతారా, ఒక నాయకుడితో మాట్లాడితే మారిపోతారా? అట్లయితే నాగేశ్వరే కాదు కదా. సో యూ హ్యావ్ టు ఫర్మ్ ఆన్ యువర్ ఒపీనియన్, బట్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఏముంది అందులో? హ్యూమన్ రిలేషన్స్ కదా. సో నాకు బీజేపీ నాయకులు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చెప్పి నేను బీజేపీ ప్రశ్నించడం మానేశాను. కమ్యూనిస్ట్ నాయకులు ఫ్రెండ్స్ ఉన్నారు, కమ్యూనిస్టులు కూడా ప్రశ్నిస్తుంటాం. సో ఒక పాత్రికేయుడిగా, జర్నలిస్ట్గా, విశ్లేషకుడిగా నా పాత్ర నాది. అదే సమయంలో హ్యూమన్ బీయింగ్గా పాత్ర అదే కదా. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను.
వెళ్తే చాలా మంది వచ్చి నన్ను కలిసి సెల్ఫీలు తీసుకుంటుంటే ఇద్దరు బీజేపీ నాయకులు వాళ్ళు వచ్చారు నాయకుడికి, మాకు యూనివర్సిటీ నుంచి ఫ్రెండ్స్ నాకు వెనక నేను డిన్నర్ చేస్తున్నా వెనకకి వెళ్ళి వచ్చారు వాళ్ళు వచ్చి గట్టిగా పట్టుకొని మీ అభిమాన సంఘ అధ్యక్షులం వచ్చామండి అన్నారు నవ్వుతూ. సో నేను నవ్వుతూ మాట్లాడాలి లేదు ఏముంది అది చూసి చూడు బీజేపీ వాళ్ళు నాగేశ్వర అభిమాన సంఘం ఎందుకుంటారు వాళ్ళు. సో ఎవరు ఏ అభిమాన సంఘం ఉండరు, ఎవరి వైఖరి వాళ్ళదే. అప్పటి వరకు వాళ్ళకి అభ్యంతరం లేదు. అది లేదనుకోండి డెఫినెట్గా ఆడొచ్చింది గనక దాన్ని కాస్త నీ వైఖరి మార్చుకుని అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి, సరిగ్గా వారం క్రితం ఫలితాలు వచ్చాయి సార్. ఈరోజు 11th. ఆల్రెడీ బెంగాల్, తమిళనాడులో సీఎంల ప్రమాణ స్వీకారం పూర్తయింది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఇక కేరళ విషయానికి వస్తే కేరళ సీఎంను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు తాత్సారం వహిస్తోంది సార్? అంటే అక్కడ దట్ ఈస్ ద కాంగ్రెస్ స్టైల్. అయితే దాన్ని మోడీ కూడా ప్రశ్నించాడు. కానీ మోడీకి అర్థం కావాల్సింది అంటే బీజేపీ వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఆలస్యం చేసే సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి 2 రోజుల తర్వాత నియమించారు. అసలు ఏ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులను చూడండి ఎన్ని రోజుల తర్వాత నిర్ణయించారు. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి 24 గంటల్లో కాంగ్రెస్ ఫైనల్ చేసింది. అందువల్ల అసలు బీజేపీలో ఎవరిని ముఖ్యమంత్రి పెట్టినా ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. అలాంటి పార్టీలోనే రోజులు తీసుకున్నారు. ఎందుకంటే ఢిల్లీలో పరమేష్ వర్మ పోటీ ఉండే, రేఖా గుప్తా. సో ఎవరిని పెట్టాలి, పరమేష్ వర్మనే మోస్ట్ ప్రాబబ్లీ సీఎం అవుతారు అనుకున్నారు. సో ఆయనను మీకు ఒప్పించడానికి చాలాసేపు పట్టింది వాళ్ళకు. సో అందువల్ల ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. మీకు కేరళలో ఏంటంటే అందరికీ తెలుసు కాంగ్రెస్లో 3 పోటీ పడుతున్నారు. ఒకరు రమేష్ చెన్నితల, 2 కేసీ వేణుగోపాల్, 3 విడి సతీశన్. వీళ్ళు వారి ముగ్గురు ఆర్గ్యుమెంట్ నిన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశమయ్యారు. ఇందులో రమేష్ చెన్నితల వాదన ఏంటంటే నేను సీనియర్ మోస్ట్ లీడర్ అని. సో ఆయన ఇప్పటి నాయకుడు కాదు, చాలా ఓల్డ్. నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో కూడా ఐ థింక్ ఇది యూత్ కాంగ్రెస్ లీడర్ అనుకుంటాను. సో అందువల్ల చాలా ఓల్డ్ లీడర్. సో నా సీనియారిటీకి నా గౌరవం ఇవ్వండి, నేను పార్టీని ఇప్పటి నుంచో బిల్డ్ చేశాను ఆయన ఆర్గ్యుమెంట్. కేసీ వేణుగోపాల్ మీకు అందరూ తెలుసు కదా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన. సో రాహుల్ గాంధీకి ఈజ్ ది స్పోక్స్ పర్సన్. సో ఇది ద మైండ్ ఆఫ్ రాహుల్ గాంధీ. సో అందువల్ల కేసీ వేణుగోపాల్ పట్ల రాహుల్ గాంధీ సహజంగానే సానుకూలంగా ఉంటాడు. సో ఆ హైకమాండ్లో ఉన్నాడు కనుక, అప్పటి నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాడు కనుక కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల ఎంపికలో కూడా కీలక భూమిక పోషించవచ్చు. అందువల్ల అభ్యర్థుల్లో ఆయనకు ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆయనకు గణనీయమైన మద్దతు ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే టికెట్ డిస్ట్రిబ్యూషన్లోనే ఆయన జాగ్రత్త పడి ఉంటాడు కదా, తన వాళ్ళకి ఇప్పించుకొని ఉంటాడు కదా. ఇక 3వ వ్యక్తి విడి సతీశన్. అక్కడ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండి లెఫ్ట్ ప్రభుత్వంపై పోరాటం చేసి ఈ క్యాంపెయిన్కు మొత్తం నాయకత్వం వహించి అన్నీ తానే నడిపించిన వాడు విడి సతీశన్. అందువల్ల దాని కొరకు నన్ను గుర్తించాలి అని పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఉన్నారు, బయట పార్టీల మద్దతు ఉంది, కీలకంగా మిత్రపక్షాల మద్దతు ఉన్నది. అందుకే ఆయన ఏమన్నాడంటే మనం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు కదా, యూడిఎఫ్ ముఖ్యమంత్రి కదా, ఇతర మిత్రపక్షాలను కూడా సంప్రదించాలి అని నేను ఒక తిరకాసులో పెట్టాడు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలైన వెంటనే ఐయుఎంఎల్, సహజంగా కేరళలో సాంప్రదాయం ఏంటంటే యూడిఎఫ్ అయినా ఎల్డిఎఫ్ అయినా ఒకసారి ఎన్నికల్లో గెలిచాక డామినెంట్ పార్టీ చూస్ చేసుకుంటా సీఎం, మిగతా మిత్రపక్షాలు అడ్డు చెప్పవు. ఇప్పుడు ఎల్డిఎఫ్లో సిపిఎం ఈజ్ ద డామినెంట్ పార్టీ. సో సిపిఎం ఎవరిని నిర్ణయిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారు, మిగతా మిత్రపక్షాలకు సంబంధం ఉండదు. యూడిఎఫ్లో కాంగ్రెస్ ఇస్ ద మేజర్ పార్టీ కనుక కాంగ్రెస్ ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకుంటుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ కేరళ కోalition పాలిటిక్స్ ఐయుఎంఎల్ బహిరంగంగానే విడి సతీశన్నే ముఖ్యమంత్రి చెయ్యాలి, ఆయన కష్టపడ్డాడు, ఆయనకే ప్రజల మద్దతు ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఐయుఎంఎల్ ఎంత గట్టిగా నిలబడుతుందో మనకు తెలియదు. ఇక అది ఎక్కడి దాకా పోయిందంటే రోడ్డు మీదకి వచ్చేసింది. సతీశన్కి అనుకూలంగా ర్యాలీలు, సతీశన్, వేణుగోపాల్, రమేష్ చెన్నితలకు అనుకూలంగా పోస్టర్లు, ఆఖరికి కాంగ్రెస్ కార్యాలయం పైన కూడా పోస్టర్లు వేశారు. ఇప్పుడు నిన్న పార్టీ ఆదేశించింది అందరినీ ఈ బహిరంగ క్యాంపెయిన్ సహించేది లేదన్న తర్వాత వాటన్నిటిని తొలగించారు. మీకు ఫోటోలు కూడా వచ్చాయి, కాంగ్రెస్ కార్యాలయంలో 3 నాయకుల ఫోటోలను తొలగిస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అని. సో అందువల్ల అది బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చే వరకు, కాంపిటేటివ్ మొబిలైజేషన్ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టనే దెబ్బతీసింది.
ఇంత బ్రహ్మాండమైన మెజారిటీ మీకు ఇస్తే ఇట్లా కొట్టుకసస్తారు ఎందుకు పదవులకు కొనుక్కొని. అందువల్ల చూడాలి ఏం చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఇంత కాంపిటీషన్ ఉంది కనుక సహజంగా కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే కాంగ్రెస్కి అనుభవాలు కూడా ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ల మధ్య వివాదం, అశోక్ గెహ్లాట్ ఎంచుకున్న తర్వాత సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడము, అది అప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కూల్చకపోయినా ఎన్నికల్లో ఓడించింది. తర్వాత మీకు సెకండ్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఇప్పటికీ సిద్ధరామయ్య, శివకుమార్ల సిగపట్లు కొనసాగుతున్నాయి. మీకు హిమాచల్ ప్రదేశ్లో సుఖేందర్ సిక్కు, ప్రతిభా పాటిల్ల మధ్య ఆ గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతుంది. మధ్యప్రదేశ్లోనైతే జ్యోతిరాదిత్య సింధియాను చేయక్క కమల్నాథ్ చేసినందుకు ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా వర్గం కాంగ్రెస్ నుంచే వెళ్ళిపోయి బీజేపీలో చేరి ఆఖరి కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఇన్ని అనుభవాలు ఉన్నాయి కదా. సో అందువల్ల ఇన్ని అనుభవాలు ఉన్న తర్వాత మీ కేరళలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా కాంగ్రెస్కు. బెంగాల్లో గెలిచాం, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. సో అబ్కీ బార్ తెలంగాణ సర్కార్ అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. ఒకసారి బయట पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है। तेलंगाना में हर कोई एक ही बात कह रहा है, अब की बार तेलंगाना में भी पहली बार రైట్ సార్, చాలా ప్రయత్నాల తర్వాత బెంగాల్లో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తెలంగాణ మీద కూడా దృష్టి పెట్టాం, వస్తాం ఖచ్చితంగా అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్ బెంగాల్లో వచ్చినట్టు తెలంగాణలో రావడం అంటే సాధ్యం? ఎవరైనా ఇప్పుడు బెంగాల్లో అద్భుతమైన విజయం సాధించారు. 10 ఏళ్ల క్రితం బెంగాల్లో ఏమీ లేదు. 2011లో 4% ఓటింగ్ వచ్చింది. సో అక్కడి నుంచి ఇలా 45% ఓటింగ్ వచ్చింది. ఒకప్పుడు ఒక్క సీటు లేదు బెంగాల్లో, ఇలా 200లకు పైగా సీట్లు. అంతటి అపూర్వ విజయాన్ని చూపెట్టకపోతే ఇంకా దేన్ని చూపెడతారు? సో దాంట్లో మనం తప్పట్టాల్సింది లేదు. కానీ రియాలిటీ ఏంటి మరి, బెంగాల్ చాలా దూరం కదా, తమిళనాడు పక్కనే ఉన్నది కదా. తమిళనాడు మే ఏక్ సీట్ కో కమ్ హమ్ ఆగే అని అన్నారు కదా ఎవరైనా, అది చెప్పుకోరు కదా. సో అందువల్ల మీకు సౌత్ ఇండియాలో కర్ణాటకలో లేరు, తమిళనాడులో ఒక్క సీటు పరిమితమయ్యారు, కేరళలో ప్రభావం అధికారం దగ్గరలో కూడా లేరు, ఆంధ్రలో టీడీపీ మద్దతు లేకపోతే 1% కూడా ఓట్లు రావు. అందువల్ల అవి ఇంకా మోర్ రిలవెంట్ కదా బెంగాల్ కన్నా, బెంగాల్తో పోలిస్తే. కానీ ఒకటి మాత్రం నిజం, బీజేపీ ఏమీ లేని చోట కూడా గెలవగలిగే రీతిలో పనిచేస్తుంది, అది మాత్రం అప్రిషియేట్ చేయాలి. త్రిపురలో 1% ఉన్న పార్టీ అధికారంలో వచ్చింది, బెంగాల్లో 0 నుంచి పవర్లోకి వచ్చారు, అది కూడా 15 ఏళ్ళలోపే. అందువల్ల బీజేపీ ఈజ్ నోన్ ఫర్ దట్ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు, చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. మీకు 2014లో మోడీ గెలిచాక రాజ్నాథ్ సింగ్ వెళ్ళి కలిస్తే, సో గెలిచిన సంబరాలు కాదట, 2015 అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా గెలవాలని మాట్లాడుకున్నారట. సో దట్ ఈజ్ హౌ మోడీ ఫంక్షన్స్. మీకు రాహుల్ గాంధీ పైన విమర్శ ఏంటి, ఒక ఎన్నిక తర్వాతనో ఎన్నికల మధ్యలోనో 1 నెల రోజులు ఫారెన్ వెళ్ళిపోతారు, 15 రోజులు మనకి కనబడి కూడా కనబడి ఎక్కడ వెళ్ళి ఎవరికి తెలియదు. సో ఆ విశ్రాంత రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఆ స్పీడ్ ఉండదు. సో బీజేపీలో మామూలు స్పీడ్ కాదు కదా. ఈసారి ఫస్ట్ టైం తమిళనాడులో కాంగ్రెస్ ఒక రిమార్కబుల్ స్పీడ్తో పనిచేసింది, అది బీజేపీకి మింగుడు పడలేదు. వీళ్ళు ఎన్నడూ పనిచేయగలిగారు, ఈసారి ఎంత పనిచేశారు అని. సో అందువల్ల మీకు డెఫినెట్గా తెలంగాణ పైన వాళ్ళకి ఆశలు ఉండడంలో తప్పలేదు. ఎందుకంటే బెంగాల్లో 2011లో 4%, 2016లో 16%, 2021లో 38%, 2026లో 45%. ఈ ట్రాజెక్టరీతో పోలిస్తే అంటే 15 ఏళ్లలో 4% నుంచి మీకు 45% అయ్యారు. దీనికి భిన్నంగా మీకు తెలంగాణలో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఓటింగ్గా ఉన్నది. ఇప్పుడు మీకు 2018లో బీజేపీకి 7% వచ్చింది, 2023లో 14% అయింది. సో మీకు 5 ఏళ్లలోనే డబుల్ అయింది. సో అందువల్ల మీకు బెంగాల్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న బీజేపీ సిచ్యువేషన్తో పోలిస్తే తెలంగాణలో ఇవాళ బీజేపీ సిచ్యువేషన్ ఫార్ బెటర్. అందువల్ల నీకు ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్, ఆ ఉత్తేజము బీజేపీ శ్రేణుల్లో ఉండడాన్ని మనం ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ డిఫరెన్స్ ఏంటి బెంగాల్కి ఇక్కడికి? బెంగాల్లోమో మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల భయంకరమైన వ్యతిరేకత,
ఆ వ్యతిరేకతను ఉపయోగించుకునే స్టేజ్లో మరో పార్టీ లేదు, కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ. సో మీకు బీజేపీ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి. అది ఫస్ట్ ఫ్యాక్టర్. తెలంగాణలో ఆ ఫ్యాక్టర్ ఇంకా ఏర్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత లేదు. కేసీఆర్ పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా బీజేపీ అవకాశాన్ని వదులుకుంది, చేజేతులా కూడా. సో అందువల్ల ఈ చరిత్ర బీజేపీకి తెలంగాణలో ఉంది. అందువల్ల అది మొదటి డిఫరెన్స్. రెండవ డిఫరెన్స్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. ఆ నిర్బంధం ఏ స్థాయికి వెళ్ళిందంటే లెఫ్ట్ ఓటు టోటల్గా మీకు 90% షిఫ్ట్ అయింది. మీకు ఒక గణాంకాలు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. 2011లో బీజేపీ 4%, సిపిఎం 41%, అబౌవ్ 42% ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ. ఇవాళ బీజేపీ 45%, సిపిఎం 4.4%. అంటే బీజేపీ ఓటింగ్ సిపిఎం ఓటింగ్ అయింది, సిపిఎం ఓటింగ్ బీజేపీ ఓటింగ్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? లెఫ్ట్ ఓటింగ్ కట్టకట్టుకొని మీకు 90% బీజేపీకి షిఫ్ట్ అయింది. ఇది మీకు మమతా బెనర్జీని ఓడించాక సువేందు అధికారే స్వయాన చెప్పాడు. ఆయన 15,000 మెజార్టీతో గెలిచాడు. ఆయన క్లియర్గా ఏమన్నాడు? ఈ నియోజకవర్గంలో 13,000 సిపిఎం ఓట్లు ఉన్నాయి, అందులో 10,000 నాకే పడ్డాయి అన్నాడు. అంటే 10,000 ఓట్లు గనక బీజేపీ పడకపోతే అసలు సువేంద్ర అధికారి గెలిచేవాడు కాదు. అంటే సిపిఎం ఓటు ఏ స్థాయిలో అయితే లెఫ్ట్ ఓటుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అంటలేను, అది రాంగ్ కంక్లూజన్. కానీ బట్ డెఫినెట్లుగా ఆ షిఫ్ట్ జరిగింది. ఆ షిఫ్ట్ తెలంగాణలో కూడా జరుగుతుందా అంటే బీఆర్ఎస్ ఓటు మొత్తం 90% బీజేపీకి షిఫ్ట్ అయితే ఖచ్చితంగా బీజేపీ పవర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, బీఆర్ఎస్ ఓటు మొత్తం బీజేపీకి షిఫ్ట్. ఇది అవుతుందా అనేది క్వశ్చన్. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమేరకు అయింది. మీకు అందుకే ఉదాహరణ చూడండి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 37% బీఆర్ఎస్కి వచ్చింది, మీకు 14% కాంగ్రెస్ బీజేపీకి వచ్చింది. వెంటనే కొద్ది రోజుల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం 37 నుంచి 17కి పడిపోయింది, 20% ఓటింగ్ కోల్పోయింది. బీజేపీ బలం 14 నుంచి 35 పెరిగింది, 20-21% పెరిగింది. కాంగ్రెస్ బలం అప్పుడు ఇప్పుడు 40% దగ్గర ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి నియర్లీ మోర్ దెన్ డబుల్ ఓటింగ్ బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయింది. అందువల్లనే మీకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి 1 సీట్ రాలే. ఇది లోక్సభ ఎన్నికల్లో కూడా 90% ట్రాన్స్ఫర్ కాలే, బెంగాల్లో జరిగినట్టు 50% జరిగింది. కానీ బెంగాల్లో 90% జరిగింది. ఇక్కడ తెలంగాణకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఏమీ జరగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటరే బీఆర్ఎస్కి పోతున్నాడు, మీకు బీఆర్ఎస్ ఓటరే బీజేపీకి ఓటేస్తున్నాడు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటు వేస్తున్నాడు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తున్నాడు, యాంటీ కాంగ్రెస్ ఓటరు. అందువల్ల ఇక్కడ బెంగాల్లో జరిగిన దానికి రివర్స్గా జరుగుతుంది తెలంగాణలో. ఆ తర్వాత మీకు ప్రధాన ప్రతిపక్షంగా బెంగాల్లో 2019 ఎన్నికల్లోనే బీజేపీ వచ్చింది, 77 సీట్స్ 38% ఓటింగ్తో. మీకు లెఫ్ట్ పార్టీలకు అసలు అసెంబ్లీలో కాంగ్రెస్కు లెఫ్ట్కు అసలు రిప్రజెంటేషన్ లేదు. ఇక్కడ భిన్నంగా కంప్లీట్ భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ వచ్చుడు, ఈవెన్ ఎన్నికల తర్వాత కూడా ప్రజా ఉద్యమాల్లో కానీ, ప్రజల సమస్యలు తీసుకోవడంలో కానీ, రాజకీయపరమైన షార్ప్నెస్లో కానీ అన్నిట్లో బీజేపీ పైన బీఆర్ఎస్ఏ ఆధిక్యతలో ఉంది. ఎన్నికల్లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాలేదు, బీఆర్ఎస్ఏ గట్టి పోటీ ఇచ్చింది. అఫ్కోర్స్ లాస్ట్కి 25,000తో కాంగ్రెస్ గెలవచ్చు కానీ బట్ గట్టి పోటీ ఇచ్చింది. అందువల్ల ఆ స్థానిక ఎన్నికలు అందుకు మరో ఉదాహరణ. స్థానిక ఎన్నికల్లో కూడా క్లియర్గా బీజేపీ ఎక్కడా లేదు. అందువల్ల బెంగాల్కు తెలంగాణకు ఉన్న ఈ తేడాలను గమనించాలి. కానీ అదే సమయంలో బీజేపీకి ఉన్న శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఒక విశ్వాసఘాతుక పార్టీ అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. సరే మోదీ బయట साथियों, कांग्रेस की पहचान आज एक परजीवी पार्टी की बन गई है और इसलिए वो पहला मौका मिलते ही अपने साथियों के साथ भी विश्वासघात करती है। और इसलिए ही कहा जाता है कि कोई ऐसा सगा नहीं
जिसे कांग्रेस ने ठगा नहीं। రైట్ సార్, బహుశా ఈ తమిళనాడులో టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం మోదీకి నచ్చి ఉండకపోవచ్చు, అందుకే ఘాతుక పార్టీ అని అంటూ బహుశా ఉన్నారు. ఏమన్నా డిఎంకే పేరు పెట్టి కూడా అన్నాడు లేండి. అదే పేరు ఈ బయట లో లేదు కానీ బట్ స్పష్టంగానే అన్నాడు డిఎంకేకు. ఎలా అన్ని పత్రికల్లో కూడా వచ్చింది కదా, ఇవాళ పేపర్లో వచ్చింది, డిఎంకేకు కాంగ్రెస్ ద్రోహం చేసింది అని. సమస్య ఏంటంటే బీజేపీ చాలా ఫాస్ట్ గా డిసిషన్ తీసుకుంటది. మీకు గోవాలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, బీజేపీ సెకండ్ పొజిషన్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అసలు ఎవరిని సంప్రదించలేదు, చిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు క్లెయిమ్ కూడా చేయలేదు. ఈ లోపల బీజేపీ సంప్రదించి మిగతా పార్టీలందరినీ కలుపుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. సో కాంగ్రెస్ ఇస్ ఆల్వేస్ స్లో, బీజేపీ ఇస్ ఆల్వేస్ ఫాస్ట్. తమిళనాడు అది రివర్స్ అయింది, అది మోడీ భరించలేకపోతున్నాడు, బీజేపీ భరించలేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తయారయ్యారు ఏంటి అని. ఎందుకంటే వాళ్ళు మామూలు స్పీడ్తో రాలేవాళ్ళు. సో అట్లా ఎన్నికలు వచ్చిన మరుక్షణమే వెంటనే జనరల్గా మోమాటాలు ఇవన్నీ ఉంటాయా అని వదిలేసి డిఎంకే టీవీకి గెలిచారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేదిక పైన రాహుల్ గాంధీ కనిపించాడు. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ బూస్టర్ టు ద కాంగ్రెస్ కదా. ఎందుకంటే కేరళలో గెలిచారు, కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉన్నారు, తమిళనాడులో కూడా భాగస్వామి. ఈవెన్ డిఎంకేతో పొత్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామి కాదు, డిఎంకే ఒప్పుకోలే. కానీ వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో కీలక భాగస్వామి. రేపు మళ్ళీ ఎన్నికలు కనుక జరిగితే మీ కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ సీట్లలో కూడా పోటీ చేస్తుంది. అందువల్ల ఆ కాంగ్రెస్ పార్టీ చూపిన ఆ స్పీడ్ మాలాగా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకున్నారనేది బీజేపీ వాళ్ళ బాధ. సో ఇక మిత్రపక్షాలను వదులుకోవడమా, మీకు లిస్ట్ చెప్తాను వినండి. ఆంధ్రప్రదేశ్ టీడీపీతో కలిశారు, విడిపోయారు, ఇప్పుడు కలిశారు. జనసేనతో కలిశారు, విడిపోయారు, ఇప్పుడు కలిశారు. 1 మీకు మీరు లెక్క లిస్ట్ చేయండి. మీకు బీహార్ హిందుస్థాన్ అవామీ మోర్చాతో మధ్యలో విడిపోయారు, కలిశారు. లోక్ జనశక్తి పార్టీతో ఒకప్పుడు కలవలేదు, మళ్ళీ ఇప్పుడు కలిశారు బీహార్లో. హర్యానా జననాయక జనతా పార్టీతో లాస్ట్ టైం అధికారంలో భాగస్వామి, దుష్యంత్ చౌతాలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు వాళ్ళు కలిసి లేరు. మీకు జమ్మూ కాశ్మీర్ గతంలో పీడీపీతో కలిసి మహబూబాబాద్ ముఖ్యమంత్రి కూడా చేశారు, ఇప్పుడు పీడీపీతో కలిసి లేరు. నేషనల్ కాన్ఫరెన్స్ గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఫరూక్ అబ్దుల్లా మినిస్టర్ కూడా ఉన్నారు, ఇప్పుడు లేరు. కర్ణాటక మీకు మహారాష్ట్ర శివసేనతో గతంలో కలిసినారు, ఇప్పుడు లేరు, చివరకు వాళ్ళని కూడా చీల్చారు. మీకు ఒరిస్సా 2009 దాకా బిజు జనతాదళ్తో కలిసి ఉన్నారు, 2009 తర్వాత లేరు. పంజాబ్ శిరోమణి అకాలీదళ్తో గతంలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉన్నారు, మామూలు కాదు, ఇప్పుడు కలిసి లేరు. మీకు తమిళనాడు ఏడీఎంకేతో గతంలో కలిసి ఉన్నారు, డిఎంకేతో కలిసి ఉన్నారు, డిఫరెంట్ సందర్భాల్లో డిఫరెంట్గా ఉన్నారు. మీకు నా గుర్తు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా డిఎంకే ఉంది. సో తమిళనాడులో ఉన్నారు. మీకు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీతో గతంలో కలిశారు, బీఎస్పీతో కలిశారు, ఇప్పుడు ఎవరితో లేరు. వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్తో కూడా గతంలో కలిశారు, ఇప్పుడు లేరు. అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళైనా మిత్రపక్షాలతో కలిసి వాళ్ళని మింగేలే. బీజేపీ మిత్రపక్షాలతో కలిసి వాళ్ళు మింగేసింది అంతటా కూడా. మీకు ఎక్కడైనా చూడండి, మమతా బెనర్జీతో కలిశారు, ఇప్పుడు మమతా బెనర్జీని ఓడించారు. బిజు జనతాదళ్తో కలిశారు, బిజు జనతాలను ఓడించారు. హర్యానాలో జననాయక జనతా పార్టీతో కలిశారు, దాన్ని ఇప్పుడు ఓడించారు. మహారాష్ట్రలో శివసేనతో కలిశారు, ఇప్పుడు శివసేననే ఓడించారు, చీల్చారు ఆఖరికి. జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో కలిశారు, ఇప్పుడు దాన్నే ఓడించారు, ఓడించి ప్రధాన ప్రతిపక్షం అయ్యారు. సో కనీసం కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదు, మిత్రపక్షాలతో కలవడమే తప్ప మిత్రపక్షాలనే మింగేసే అంత శక్తి అయితే ఇప్పుడు లేదు. బీజేపీకి అది కూడా ఉంది కదా. సో మిత్రపక్షాలతో కలిశారు అంటే ఆ మిత్రపక్షం భవిష్యత్తు రేపు ప్రశ్నార్థకమే. బీజేపీకి సమర్పయామి అని ఇది దేశమంతటా మీకు ఇన్ని ఉదాహరణలు కాంటే నేను అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. సో అందువల్ల మిత్రపక్షాలను భారత రాజకీయాల్లో మిత్రపక్షాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎంత వేగంగా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అలయన్స్ పార్టీలను మార్చుకున్న వాడే రాజకీయాల్లో నిలబడ్డాడు, మార్చుకోలేనాడు నిలబడలే. బీజేపీ అలా మార్చుకుంది కనుక ఇలా 71% ఆఫ్ ద కంట్రీని పాలిస్తోంది. కాంగ్రెస్ ఆ స్పీడ్ చూపెట్టలేదు, తమిళనాడులో చూపెట్టే వరకు బీజేపీకి అర్చన వేస్తోంది. అసలు ఏంది కాంగ్రెస్ ఇట్లా మారితే ఎట్లా అని వాళ్ళ బాధ.